ప్రార్థనలోకి వెళదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన బహిరంగ సభను బట్టి మీకు స్తుతులు. అనేక కుటుంబాలుగా, సంఘాలుగా ఇక్కడ కూర్చున్నారు. ఏ సంగతులు అవసరమో అవి మాత్రమే బోధించడానికి నన్ను వాడుకోండి. కాలయాపన చేసే తండ్రి, పూలిపీట మీద నిలబడి మాకు తోచిందల్లా మాట్లాడే వ్యర్థమైన బోధన చేసే వ్యక్తులుగా మేము ఉండక, తండ్రి నమ్మకమైన దాసుడా, సత్యవాక్యమును సరిగ్గా విభజించని ఆ యొక్క పిలుపుకి తగిన వాక్యాన్ని తండ్రి బోధించే శక్తిని మాకు అనుగ్రహించండి. ఇది కేవలం మా మాట కాదు, ఇది దేవుని మాటని గౌరవించి భయము భక్తి కలిగి తండ్రి అందరూ తండ్రి ఈ మాటలను కేంద్రీకరించే శక్తినివ్వండి. ఈ కష్టము ప్రయాస ఎవరు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి కాదు, కానీ నూతనమైన ఆత్మలను తండ్రి సంఘానికి నడిపిస్తారని, ఇంత కష్టంతో మీరే పురుగొలుపు తండ్రి జరిగిస్తున్నారని మేము నమ్ముతున్నాం. తండ్రి ఈ రెక్కల కష్టంతో పెడుతున్న తండ్రి ఈ నిజమైన సహకారుల జాబితాలో వీరందరినీ జ్ఞాపకం చేసుకుంటారని కోరుతూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. స్థానిక దైవజనులకి, అధ్యక్షుల వారికి, ఈ పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తునామన్న శుభాలు. త్వరగా కొన్ని విలువైన వాక్యాలు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 88వ కీర్తన. కీర్తన గ్రంథము 88వ కీర్తన సుమారు మొదటి 7 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని నేను మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకి చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధులోనికి దిగువారిలో నేను ఒక్కనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ అంతరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. ఆగుదాం. నా మాటలు చివరి వరకు క్లియర్గా వినబడుతున్నాయా? చివరికి చిన్న మోగజాయి చేయండి ఇలా. ఓకే, రైట్. చదివిన వాక్య పఠనాన్ని తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది మనకేమైనా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. కానీ క్రైస్తవ సమాజంలో అలవాటైపోయిన భయంకరమైన పరిస్థితి ఏంటంటే, అర్థం కాకపోయిన ఒక గంట ఎక్కడ కూర్చుంటే పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. సభకు వచ్చి ఒక గంట కూర్చుంటే పుణ్యం వస్తుందని బైబిల్ చెప్పలేదు, కానీ చెప్పిన వాక్యం పులిపీట మీద ఏం చెప్తున్నాడో కాస్తంత బుర్రకు ఎక్కించుకుంటే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. రోజుకు ఒక అధ్యాయం ఇంట్లో చదువుకుంటే ఆశీర్వాదం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చదివిన అధ్యాయం అర్థమైతే ఆశీర్వాదం వస్తుంది. అంటే దేవుడు మనకి తనను తాను బయలుపరచుకోవడానికి ఒకే ఒక్క రైట్ ఛానల్ ఇచ్చాడు, దాని పేరు బైబిల్. ఆ బైబిల్ అర్థం కాకపోతే ఆయన ఏంటో నీకు అర్థం కాడు. ఆయన ఏంటో నీకు అర్థం కాకపోతే ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలీదు. ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే ఆయన దగ్గర నుండి మనకు జవాబులు రావు. అదేంటంటే ఇంతమందికి దేవుడు సరిగ్గా తెలియదు అంటారంటే, వీళ్ళు అనుకునే దేవుడు వేరు, బైబిల్ దేవుడు వేరు.
బైబిల్లో కనబడుతున్న దేవుడు వేరు, బయట అర్థం చేసుకుంటున్న దేవుడు వేరు. బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ప్రకటింపబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్ చెబుతున్న మోమాటం లేని సువార్త వేరు, బయట వ్యాపారంతో ముడిపడిన సువార్త వేరు. అట్లా అని మీరు అనగలుగుతారంటే 2-3 ఉదాహరణలు చెప్తాను, వినండి. అప్పుడు టెక్స్ట్లోకి వెళ్దాం. ఇటీవల కాలంలో విచిత్రమైన సాక్ష్యాలు క్రైస్తవ సమాజంలో తిరుగుతూ బయటోళ్ళ చేత నవ్వులకు గురవుతున్నాయి. మీరు చూస్తున్నారా? ఆ సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఏంటి చెప్తున్నా. ఒక ఆవిడ గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్కి ఫోన్ చేయాలి. గ్యాస్ అయిపోతే ఎవరికి చెప్తుందంట? హోలీ స్పిరిట్ గ్యాస్ అయిపోయిందంటే పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేసాడంట. మరి పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేస్తాడంటే అసలు ఇవిడికి మినిమం అసలు దేవుడు ఏంటో బైబిల్ని బట్టి అర్థమయ్యాడా? దేవుడు గ్యాస్ వేయడం ఏంటి? నేను అడుగుతున్నాను, దేవుడు నీకు తెలివిచ్చి, జ్ఞానం ఇచ్చి, నీకు సంపద ఇచ్చి, నీకు అందుబాటులో ఏవే వనరులు నీకు సంపాదించాలో అన్నీ ఇస్తే అంటే గ్యాస్ కూడా ఇంకా ఆయనే తేవాలి నీకు. మరొక ఆవిడ చూస్తున్నారు ఇవన్నీ. ఒకప్పుడు సాక్ష్యాలు చెప్పినప్పుడు ఎవరి చర్చిలో ఎవరు ఎలాంటి నాసిరకం సాక్ష్యాలు చెప్పినా బయటికి తెలిసేవి కాదు, గొడవ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతిదానికి కెమెరా పెడుతున్నారు. ఈ ప్రతిదానికి కెమెరా పెట్టడం వల్ల ఇక్కడ తుమ్మునా బయటికి తెలుస్తుంది, దొగ్గునా బయటికి తెలుస్తుంది. పోనీ బయటికి తెలిస్తే బయట వాళ్ళకి క్రైస్తవ సమాజం జ్ఞానం నేర్పించే వేదిక వాళ్ళ నవ్వులాటకి కారణం అవ్వకూడదు. నాకు ఎవరు మిషనరీ కోసం చెప్పారన్నారుగా, నేను అడుగుతున్నాను, మిషనరీలో వచ్చి ఏం చేశారు? ఇలాంటి గ్యాస సాక్ష్యాలు చెప్పారా? చదువులు చెప్పారు, వైద్యం నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు. ఆడపిల్లలు ఈరోజు ఇలా కూర్చున్నారంటే వాళ్ళకి ఆస్తి హక్కులు కల్పించారు, ఫైట్ చేశారు. ఏదైతుందో సతీ సహగమనం ఏదైతుందో వాటిని రద్దు చేశారు. ఇలాంటివన్నీ చేయగలిగారంటే వాళ్ళ దేవుడు ఏంటో వాళ్ళకి అర్థమయ్యాడు. ఈరోజు ఏమర్థమైంది? తన్మయత్రం భక్తి అనుకుంటున్నారు. మరొక ఆవిడ ఉంది సాక్షి, మార్కెట్కి వెళ్ళిందంట, ఉల్లిపాయలు దొరకలేదంట. ఎందుకు ఉల్లిపాయలు దొరకలేదంటే యేసుప్రభు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడంటే, నీకు ఎలా ఉల్లిపాయలు దొరుకుతాయి నేను చూస్తా అన్నాడట. ఎవరు? యేసుప్రభు నీకెందుకు ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడంటే, ఈవిడ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా ఎవరిని తీసుకెళ్తుందంట? యేసుప్రభుని తీసుకెళ్తుందంట. మరి ఆయన మార్కెట్కి వస్తాడు ఖాళీ అయినా, అందుకే ఆయన మార్కెట్ వస్తాడు, ఆయన మార్కెట్కి తీసుకెళ్తుందంట. ఆ తీసుకెళ్తున్నప్పుడు ఈ వారం కొంచెం బిజీ ఉండి ఆయన చెప్పడం మర్చిపోయి బిజీగా అటు నుంచి అంటే మార్కెట్కి వెళ్ళిపోయిందంట. అక్కడి నుంచి యేసుప్రభు అన్నాడట, నన్ను తీసుకెళ్ళకుండా మార్కెట్కి వెళ్ళావు కనుక నీకు ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయి నేను చూస్తాను అన్నాడట. ఎవరు? అందుకే ఇప్పుడు ఉల్లిపాయలు దొరకదంటే ఈ వారం సాక్ష్యం చెప్తుంది, యేసుప్రభు నాకు ఉల్లిపాయలు దొరకండి. నేను అడుగుతున్నాను, మీ చదువులు తగలడ్డాయా? మీ జ్ఞానం ఎక్కడ ఏడిసింది? వయసు పెరిగింది, కనీసం జ్ఞానం ఉండదా? ఇవి కూడా సాక్ష్యాలా? మరికొన్ని సాక్ష్యాలు, ఒక ఆవిడకేమో గ్యాస్ అయిపోయింది, మరొక ఆవిడకేమో ఉల్లిపాయలు అయిపోయింది. క్లాసిక్ సాక్ష్యాలు అని చెప్పిన క్లాసిక్ అంటే ఇది ఐ ప్రొఫిలిక్స్ టెస్టిమనీస్. ఇవి వాళ్ళ చిన్నోళ్ళు ఇంకా చెప్పింది. ఎవరో చెప్పినా, ఎవరైనా అడగండి, మీరు చూడాలంటే నాకు ఇష్టమే. కాకపోతే ఎంత ఇష్టమైనా వాక్యం చెప్తే మరి మనలాంటి కొంచెం అడుగుతారు కదా, అడగాల్సిందే. కొత్తగా పెళ్ళి అయిందంట. పెళ్ళి అయితే ఏంటంట, ఇంక పులిపేట మీద నిలబడి ఇంకేం చెప్తారు? తిరమవారం ఉండదండి. మిమ్మల్ని అందరినీ దేవుడు ఎప్పుడు కూర్చోబెట్టాడంటే, నాకు పెళ్ళి ఎప్పుడైంది, నాకు పిల్లలు ఎప్పుడు పుట్టారు చెప్తానని కాదు ఇక్కడ ఇస్తా. అలాంటివి చెబితే వీళ్ళందరూ నడ్డెర కొట్టించుకుంటారు ఒకరోజు దేవుడి చేత. ఇవే జనాలు వాక్యం ఉండరు కానీ చెప్పండి, నాకు పెళ్ళి ఎలాగైంది, నాకు పిల్లలు ఎప్పుడు పుట్టారు, నేను విమానంలో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఏమి జరిగింది, రెక్కడిపోయిందా, ఏం జరిగింది, ఇలాంటి అన్ని జనాలకి ఇంట్రెస్ట్. వాక్యం వినరు. అలా చెబుతుంది. కొత్తగా పెళ్ళి అయిందంట. పెళ్ళి అయితే ఏమైంది, ఎక్కడో రెంట్ తీసుకుని హౌస్ రెంట్ తీసుకుని కాపురం పెట్టారట. ఇంటి నిండా ఎలకలు ఎక్కువైపోయినట్టు. ఎలా ప్రభు అంటే, ఆ ఎలకల కోసం ప్రార్థన చేస్తే దేవుడు 3 పిల్లిని పంపించాడట. సిగ్గులేదు ఇలాంటి సాక్ష్యాలు చెప్పడానికి. మరొక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ కూడా అలాంటే నాకు ఇష్టమే కాదంటలేదు, కానీ తప్పు చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. పెళ్ళి అయిందంట, ఆవిడకు కూడా తుడుస్తుందంట సీపు పట్టుకుని.
అలా తుడుస్తుంటే చేయి నొప్పి వచ్చిందంట. వెంటనే దేవుడిని అడిగిందండి, ఏంటి ప్రభువా నా చేయి నొప్పి వచ్చేస్తుంది అంటే దేవుడు అన్నాడట, నువ్వు చీపురు చివరట్టుకున్నావు, మొదలెట్టుకో అన్నాడంట. వీళ్ళేం చిన్నోళ్ళు ఏం కాదండి. మీ చదువులు ఏమైనా, మీ జ్ఞానం ఏమేమైంది ఇక్కడ అడుగుతున్నాను. ఇక్కడ నిలబడి ఎవడన్నా ఏదన్నా మాట మాట్లాడితే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. అది పులిపేట. ఉల్లిపాయల కోసం, గ్యాస్ కోసము, సీపుర్ల కోసం, సీపురు కట్టల కోసం నీకు అంతగా చెప్పుకోవాలనుకుంటే పోయి ఆ సెంటర్లో చెప్పుకోండి. మీకు అంతగా ముచ్చలుగా అయితే అరుగుల మీద చెప్పుకోండి. కానీ దేవుడు నమ్మక అప్పగించి నిన్ను 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 ఇన్ని గంటలు అంటే ఇంతమంది ఉంటే ఇన్ని గంటలు నమ్మి దేవుడు నా చేతుల్లో ఇంత సమయాన్ని చేతుల్లో పెట్టి దేవుడు మాట్లాడరంటే నేను ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ నిలబడి దేవుడు ఊరుకుంటాడా? చంపుతాడేమనుకుంటున్నారు. అందుకే పులిపేట మీద నిలబడిన ప్రతి స్పీకర్, బోధకుడు, అది చర్చ్ అయినా ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడుకున్న దగ్గర మనం నిలబడి మాట్లాడుతున్నప్పుడు అది దైవికమైన మాట అయి ఉండాలి, అది వాక్య సంబంధమైనదై ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే టైం పాస్ చేయడానికి ఇదేమో రాజకీయ వేదిక లేదా లోకకి అడ్డా, ఇది ఏం మాట్లాడదు, వాక్యం మాట్లాడాలి. వాక్యం మాట్లాడితేనే ప్రజలు మారుతారు. నా సలహాలు, నా సూచనలు, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, ఇంకా సైకలాజికల్గా, ఇంకా లౌకికమైన ఇలాంటి సూత్తులు గీతులు చెప్తే జనాలు మారరు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, ఎన్ని సూత్రాలు చెప్పినా జనాలు మారారా? జనం మారే ఒకే ఒక్క సూత్రం ఏంటి చెప్పిన, నరాల్లోనికి, మూలుగుల్లోనికి, కీళ్ళలోనికి, గుండెల్లోనికి దూరిపోయి వాడి పాపాన్ని దులుమాడేసేది ఏదన్నా ఉందంటే ఒకే ఒకటి, వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము వాక్యము వాక్యం. ఆ వాక్యాన్నే మాట్లాడాలి, ఆ వాక్యాన్నే జనానికి చెప్పాలి, ఆ వాక్యం కొరకే కుస్తీ పట్టాలి. చేతనైతే వాక్యం చెప్పాలి, చేత కాకపోతే కూర్చోవాలి. సాక్ష్యాల పేరు మీద, లేనిపోని సోది పేరు మీద జనాల సమయాన్ని దొంగిలిస్తే దేవుడు లెక్క అడుగుతాడు. అయినా ఈ మధ్యకాలంలో వాక్యం ఎవరు చెబుతారా అనే లెక్క కన్నా ఎవరు వస్తే జనాలు ఎక్కువ వస్తారన్న లెక్కలు ఎక్కువైపోయింది. ఇంకెందుకు పవన్ కళ్యాణ్ తీసుకురాని జనం ఎక్కువ వస్తారు. వాక్యం నడుతున్నా అని చెప్పిన 2 ముక్కలైనా వాక్యం చెబుతాడా చెప్పడా అది లెక్క. జనాలు రాకపోయినా పర్లేదు, వచ్చిన ఇద్దరికైనా వాక్యం చెబుతాడా చెప్పడా? అలాంటివి చెప్పట్లేదు కనుకే సాక్ష్యాలు చెప్పేవారికి భయం లేదు, దేవుడి కోసం వినేవారికి భయం లేదు, దేవుడి పేరు మీద బోధిస్తున్న వాళ్ళకి భయం లేదు. వీటన్నిటికీ ఏంటి కారణం అంటే వాక్యాన్ని ప్రథమ స్థానం ఇవ్వకపోవడం, వాక్యం చదవకపోవడం. ఇంకా బాధాకరమైన విషయం చెప్పిన, ఇలాంటి క్రైస్తవ సభలకు వచ్చినప్పుడు కూడా ఒక బైబిల్ తెచ్చుకోవాలని బుద్ధి లేకపోవడం, మనకంటూ ఒక సొంత బైబిల్ ఉండాలని కనీసపు జ్ఞానం లేకపోవడం, రోజు ఆ బైబిల్లో ఏముందో నేర్చుకోవాలని జ్ఞానం. ఈ దేవుడు నేర్చుకుంటే గాని ఒక పట్టాన్ని అర్థం కాడు. నేర్చుకోవాలని నీ చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు, నేర్చుకుని చెప్పాలని నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. నేను ఏది పడితే అది మాట్లాడకూడదు, నా ఒళ్ళు దగ్గరెట్టుకుని నేను మాట్లాడాలని నా ఒళ్ళో నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. నేను ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పాలని. మీరు ఏది పడితే అది వినకూడదని మీరు కూడా మీ చేతుల్లో బైబిల్ పెట్టండి, మీరు కూడా ఏం దగ్గరెట్టుకోవాలి చెప్పండి. అది చెబుతున్న ప్రతిదీ వాక్యం కాదు, వింటున్న ప్రతిదీ వాక్యం కాదు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నేనైనా బైబిల్ ఉంది. పౌలు, శీల లాంటి గొప్ప గొప్ప బోధకులు వచ్చి సంఘంలో నిలబడి మాట్లాడితే సంఘం అంట అలా ఉన్నవో లేదో క్రాస్ చెక్ చేశారంట. వాక్యానుసారంగానే మాట్లాడుతున్నాడా పౌలు, వాక్యానుసారంగానే మాట్లాడుతున్నాడు శీల, బర్నబా, ఇవాళ వాక్యమే చెబుతున్నారా తోసిని చెప్తున్నారని పాత నిబంధన బైబిల్తో వాళ్ళని కొలిశారంట. ఈరోజు అలాంటి సంఘాలేవి, అలాంటి విశ్వాసులేరి 1 గంట వాక్యం చెప్తే వాక్యం వినే వాళ్ళు ఉన్నారా? అలా లెగిసి వెళ్ళిపోతారు. ఒక పెద్దమ్మని అడిగారు ఒక పాస్టర్ గారు, మానేసిన సంఘం. ఎందుకు మానేసావని నీలాటోడు నాలాటోడు అడిగాడు. ఏవే పెద్దమ్మ ఇక్కడ సంఘం ఉండగా అక్కడ వరకు పోతున్నావు, ఎందుకే మానేసావని అడిగితే ఈ పెద్దమ్మ ఇచ్చిన సమాధానం, హస్తమాల ఏళ్ళు నా ఏపుకి ఎత్తుతున్నాడు, మానేశాను అంతే. ఇంక నీకు ఏలెత్తకూడదు, నీకు ఏలెత్తకూడదు, నిన్నేమ మనో. ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని దరిద్ర భాష సంఘంకి వచ్చింది. ఒకప్పుడు పాస్టర్ గారు గద్దిస్తే పడేవారు, ఏదన్నా అంటే పడేవారు. ఇప్పుడు ఏదన్నా అనండి మనోభావాలు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ భావాలు ఈ మధ్య?
మనోభావాలు దెబ్బతినేస్తాయి. అందుకే ఇది 70 సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘం అనేస్తే ఆ సంఘానికి పోతారు, ఆ సంఘం అనేస్తే ఆ సంఘానికి ఇంకేం అనకూడదు ఇంకా. అందుకే అలాంటి మానేసి బ్యాచ్కి చెప్తున్నాను, నీకు ఇక్కడ తెరం లేకపోతే అక్కడ పోతే నీకు తెరం వస్తుందా? ఇక్కడ తెరం లేకపోతే అక్కడ తెరం, నీకు ఇక్కడ తెరం లేకపోతే అక్కడ తెరం వస్తుంది. ఇలా మార్చే వాళ్ళకి తెరం ఉంటుందా? అందుకే చెప్తున్నాను, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? సాక్ష్యాలకి తెరం లేదు, వినడానికి బుర్ర లేదు, ఏ వాక్యం వినాలి తెలియట్లేదు. ఇవన్నీ కారణాలు ఏంటి అని అడిగితే మళ్ళీ చెప్తున్నాను, మనకి ఈ గ్రంథం మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను ఒక కీర్తన తీసాను. ఏంటి ఆ కీర్తన? దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఒక కీర్తన చెప్పిన ఎంతమంది గుర్తుందన్న తెలియదు. ప్రతి వాక్యానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని వెనకాల ఒక కథనం ఉంటుంది. ఆ కథనాల్లో కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఏంటో మనకు అర్థమైతేనే ఈ జనరేషన్కి మనకి ఎలా అప్లై అవుతాయో మనకు అర్థం అవుతుంది. ఆ కథనాలు తెలియాలి, ఆ నేపథ్యాలు తెలియాలి. ఆ వాటన్నిటిలోనికి మనం తొంగి చూడగలిగితేనే దేవుడు మనతో మాట్లాడతాడు. చాలామంది అడుగుతారు, లాస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైనా దైవజనులు ఉంటే వాళ్ళ దగ్గర ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు. స్పీకర్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటారు. ప్రేయర్ చేయించుకుంటే పర్లేదు, ఆ ప్రేయర్తో పాటు ఒక మాట్లాడతారు. కొంతమంది కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటారు. అలా ఏమంటారంటే, దేవుడు మా కోసం ఏమన్నా చెప్పాడా అంటారు. మీకోసం మాకేం చెప్తాడు? మా కోసం ఏమన్నా చెప్పాడని అస్తమాలు అడిగారు అనుకోండి, చెప్పండి, వాళ్ళు అచ్చమ్మన్నాడే చెప్తాను నేనైతే. మీకోసం ఏం చెప్తాడు? మీకు చెప్పాలన్నా, నాకు చెప్పాలన్నా, ఇప్పుడు ప్రత్యేకమైన సిగ్నల్స్ ఏం కాదు. నీకు చెప్పాలన్నా, నాకు చెప్పాలన్నా, ఇప్పుడు స్వరం డైరెక్ట్గా నా చెవిలోకి ఏం రాదు, అలాంటి నమ్మకండి. నీకు చెప్పాలన్నా, నాకు చెప్పాలన్నా ఒకే ఒక్క రైట్ ఫైనల్ అథారిటీ ఉంది. చెప్పండి, వాక్యము. దాంతోనే చెప్తాడు, నువ్వు సరిగ్గా విను, ఈ రాత్రి వాక్యంలోంచి నీతో మాట్లాడతాడు. నువ్వు సరిగ్గా విను, ఈ వాక్యంలోంచి దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇదే ఫైనల్ అథారిటీ. ఇది లేకుండా ఏమైనా చెప్పాడంటే ఇలా అడిగే వాళ్ళు ఉన్నారు కనుకే 50,000 ఇమ్మన్నాడని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఒక ఆడియో తిరుగుతుంది బయట, మీరు చూసారా? ఆడియో తెలుస్తుందా? కోనసీమ స్లాంగ్లో ఉంటుంది మన ఏరియాలో. ఆడియో ఏంటంటే, పరలోకాన్ని కొంచెం తగ్గించి మాట్లాడమంటున్నాడు ఒక ఆయన. ఇటు కొనేసుకుంటాడట. పోను పరదేశకి అప్పుడే పంపించారు బాబు, ఇంకా ప్యారడైజ్లో ఉంచుతారు కొంచెం అంటే, మరి ప్యారడైజ్లో ఎవరికి దగ్గర ఉంటే అబ్రహాం గారి దగ్గరకు ఉండాలంటే కొంచెం ఖర్చు అవుద్ది అంటున్నాడు ఆయన. అలా కాదు సార్, కొంచెం చూసి పెట్టండి ఎంతో కొంత అంటే, మరి నువ్వు అడిగిన దానికంటే కొంచెం కష్టంగా రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చి నేను ఏదో అబ్రహాం గారితో వాళ్ళతో కొంచెం మేనేజ్ చేసి, అబ్రహాం గారితో 50,000 ఇస్తే అబ్రహాం గారు రొమ్మున అనుకుంటా. ఎంత అమాయకంగా ఉన్నారేటండి? సైన్స్ ఎంత అభివృద్ధి పొంది, శాస్త్రం ఎంత అభివృద్ధి పొంది, స్టడీస్లో ఎంత అభివృద్ధి పొంది, ఎంప్లాయ్ లైఫ్లో ఎంత అభివృద్ధి పొంది, సర్వేగముగా నాగరికతకు ముందుకు పోతుంటే, దేవుడు అనే దానికి ఏతు అడిగే వాళ్ళు అనేక మంది ఉంటే, మన దేవుడు ఏంటో మనకు తెలియకపోతే నడుతున్నాను. బయట నవ్వులు పాలు చేస్తున్నాం. మనల్ని బట్టే అన్యులు ఎదుట దేవుడు లోకు అవుతున్నాడు. మన దేవుడు ఏంటో మనకు తెలియాలి. మన దేవుని గురించి మనకు అవగాహన ఉండాలి. మన దేవుడి పట్ల మనకు శ్రద్ధ ఉండాలి. మన దేవుడు ఏంటో మనకు తెలియాలి. పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు ఒక ఆయన. వెళ్దాం వాక్యంలోనికి. పేర్లు పెట్టి పిలిచి, నెంబర్ బోర్డులు పెట్టి పిలిచి, మరి ఇలాంటివన్నీ ఎలా నమ్ముతారు నాకు తెలియదండి. నడుద్దాం. ఆ పేర్లు పెట్టి పిలుస్తాడు. కుమారి, ఎర్రసున్ని చేసుకున్నావు కాదు, రమ్ము అన్నాడు. కుమారికి అసలు సిగ్గులేదు, వచ్చింది ఇక్కడికి. అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. అక్కడి నుండి వచ్చాను అంతే. నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తాను, ఈ పిల్లను విడిచిపో అంటే దయ్యం పట్టిందని ఆవిడకి. ఆవిడంది పోనంది. చూసారు వీడియో? రచ్చ అయిపోయి సుప్రీంకోర్టులో వేసారు కేసు. అది నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నాడు ఆయన. ఆవిడేమందో చెప్పనా, ఇలాంటి చాలా చూసాం అంతే. పోనంది నీ దిక్కున కూడా చెప్పుకోండి. నీ పేరేటి అని అడిగాడు. అప్పుడు అంది, నా పేరు దుర్గమ్మంది. ఎంత గొడవ అయిపోయిందండి. దుర్గమ్మ అంటే బయట వాళ్ళకి నమ్మకం ఉందిగా. మా దేవుడిని ఇలా అంటారని చెప్పి కేసు అయింది. అది అలా చెయ్యొచ్చా? ఇదిగో నీ నెంబరు, నీ బండి నెంబరు చివరి 7 ఉంటుంది, నువ్వే అనగానే ఈ 7 కూడా అందరూ ఎదురుకొచ్చారట. మరొక కుమారుడా సునీల్ లే అనగానే లేచాడు. ఆ కుమారుడు సునీల్ అన్నాడు, నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదా అనగానే, అవునండి అయ్యగారు అన్నాడు.
నజరుడైన యేసు నామమున నీ రాళ్ళు రాలిపోవును గాక అనగానే ఆడంటాడు రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడు. ఇంకా నాకు కిడ్నీలు రాలిపోలేదు. రాళ్ళు ఎలా రాలిపోతారు అయ్యా నడుతుంది. మరీ ఎంత తటకారంగా నవ్వుతున్నారు. మన దేవుడు ఇంత జ్ఞానం కలిగిన వాడు. ఇండియాకి నాగరికత నేర్పింది ఈ గ్రంథం, చదువు నేర్పింది, వైద్యం నేర్పింది, చొక్కా వేసుకోండి నేర్పింది, స్త్రీలకు హక్కులు కల్పించింది. ఇంత విప్లవాన్ని, ఇంత రివైవల్ స్టార్ట్ చేసిన ఈ గ్రంథం ఈరోజు ఈ గ్రంథాన్ని ముందెట్టుకుని ఎందుకు ఇంత ఎటకారం అయిపోతున్నారు? కారణం ఏంటి చెప్పిన, ఇందులో ఉన్నది చెప్పడం మానేశారు. ఏముందో వినేవాళ్ళు మానేశారు, చెప్పడం మానేశారు. అందుకే ఒక విషయాన్ని మనం చదివినప్పుడు మన జీవితానికి భూమి తిరిగినంత కాలం సరిపోయిన సంగతుల వాక్యంలో ఉన్నాయి. ఏముంది? వెళ్దాం. ఇక ఎవరో ఈ కీర్తనకారుడు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఎంత ఆసక్తికరంగా ఆ నేపథ్యం సాగుతుందో మీరు చూడండి. యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని నేను మొరపెడుతున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. ఇప్పుడు చెప్పండి, రాత్రులు ఈ అబ్బాయి పడుకోడంటే ఏడుస్తున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎవ్రీడే నైట్ అంతా ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్న ఏడుపునే పాటగా రాశాడు. ఆ పాటలు అంటున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. ఇప్పుడు ప్రశ్న, ఇది పాట ప్రార్థన? చెప్పాలి. అక్కడ అంటున్నాడు, ఇది పాట ప్రార్థన? ప్రార్థనే పాట. బైబిల్లో సుమారు 150 కీర్తనలు ఉంటే ఒక్కొక్క కీర్తనకు ఒక అనుభవం ఉంది, ఒక్కొక్క కీర్తన వెనకాల ఒక కన్నీరు ఉంది, ఒక్కొక్క కీర్తన వెనకాల ఒక్కొక్క చరిత్ర ఉంది, ఒక్కొక్క కీర్తన వెనకాల గుండెను పొడి చేసే బరువైన కుటుంబ బాధలు ఉన్నాయి. ఈ కీర్తనలో కూడా ఈ కీర్తనకారుడు ఎవరైతే ఉన్నాడో తను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? పని లేక రాయలేదు ఈ పాటలో. ఈరోజు పాటలకు పర్థం లేవేమో కానీ బైబిల్లో పాటలకు అర్థాలు ఉన్నాయి, పరమార్థాలు ఉన్నాయి, జీవిత పాఠాలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, దుఃఖాన్ని సలిపేంత కేకలు ఉన్నాయి, కన్నీళ్ళ సముద్రం ఉంది. ఈరోజు పాటలకే తెరం లేదు. ఈరోజు వర్షిప్ పాటలు అన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి? వర్షిప్ అంటారు కదా, వర్షిప్ కాదు అది, ఊరేగింపు కాదా? ఎలా చేస్తున్నారు? చక్కగా కూల్గా పాడారు అందరూ, చెల్లెలు అందరూ వచ్చి గాడ్ బ్లెస్ మీ అందరికీ. ఇంకేం పాడేస్తారు అనుకున్నాను నేను. మంచిగా పాడారు. వర్షిప్ సాంగ్స్ అన్నీ ఎలా ఉంటున్నాయి తెలిసి మధ్యకాలంలో ఒక కోయిర్ లీడర్ ఉంటారు. ఆ కోయిర్ లీడర్ గారు లాస్ట్లో మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్తుతి ప్రభా స్తుతి అని కొట్టమంటారు. ఒక ప్యాడ్ అండి, కొట్టు స్తుతి అంటే ఆ వీడియో మీరు చూసలేదు. స్తుతి అంటే ఆ ప్యాడ్ అన్నాడు కొట్టుకో అని ఇస్తాడు. స్తుతి కదా, స్తుతి అది. స్తుతి అంటే మ్యూజిక్ పెంచాడు కదా అయ్యా. స్తుతి అంటే చెప్పినా గుర్తుపెట్టుకో, దేవుడికి పడే అడ్డం, దేవుడి దగ్గర హృదయాన్ని కుమ్మరించుకోడు. స్తుతి అంటే తెలుసా? ఆత్మతో సత్యముతో వాక్య సంబంధమైన లైన్స్ ఏవైతే ఉన్నావో ఆ లిరిక్స్తో దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించుకోవడం. మ్యూజిక్ పెంచేయడమా? వర్షిప్లు చేస్తున్నారు, చేయండి, మంచిదే, వర్షిప్ చెయ్యండి. ప్రతి సంఘంలో ఆరాధనలు ఉండాలి, మా సంఘంలో కూడా ఉంది, చెయ్యాలి. కానీ ఆ ఆరాధన టైంలో చేసే పిచ్చి పని ఏంటి చెప్పిన, బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఆ బైబిల్ పైన నిలబడుతున్నారు. కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టి పైకి లెగిసి నువ్వు స్తుతి అని కొడితే కాళ్ళు ఎరగొడతాడేమనుకుంటున్నావు. బైబిల్ గౌరవించు, బైబిల్కి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చే ఆ బైబిల్ కింద పడేసి నువ్వు పైకి లేసి స్తుతి అంటే స్తుతి కదా, స్తుతి. స్తుతి అంటే స్తుతి కాదు, ఆరాధన అంటే ఆరాధన అయిపోదు. నా మాటలు అర్థమవుతున్నాయా? మరి ఏంటి ఆరాధన అంటే, ఏంటి స్తుతి అంటే? ఇదిగో ఇక్కడ చూడండి, బైబిల్ కీర్తనలో స్తుతి అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో మనకు అర్థం. ఏడుస్తున్నారట, యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకి చెవియొగ్గు. ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నాను నేను. ఏడ్చి ఎలా అయిపోయినంటే సమాధిలోనికి దిగివాడి వారిలో ఒక్కనిగా ఎంచబడుతుంది. నేను త్రాణలేని వాని వల్ల అయిపోతుంది. మా ఊర్లో ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయారు. నెక్స్ట్ ఎవరు చనిపోతారంటే మా ఊర్లో అందరూ ఏలి ఎవరైపు చూపిస్తున్నారు తెలుసా? నా వైపే చూపిస్తున్నాడు అంటాడు ఇక్కడ ఏడుస్తున్న వ్యక్తి.
సమాధిలోకి దిగువారిలో ఒక్కడిగా అయిపోయిన, శవాలలో శవం అయిపోయేలా ఉన్నాను, హతులైపోయిన వారిలో హతుడైపోయేలా ఉన్నాను, చచ్చిన వారిలో ఎడవబడిన వ్యక్తిలాగా అయిపోయాను. ఇంకా నన్ను స్మరించాలన్న ఓపిక కూడా నాకు లేదు. నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. అగాధమైన గుంటల్లో, చీకటి గల చోటల్లో పడిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అలా ఉంది నా జీవితం చీకటమయంగా. ఎప్పటి నుంచి ఏడుస్తున్నాడంటే ఆయన చెప్తున్నాడు 15వ వచనంలో, బాల్యము నుండి నేను బాధపడి ఏడుస్తున్నాను. ఎప్పుడంట? బాల్యం నుండి ఏడుస్తున్నాడంటే బాల్యానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పక్కన పెట్టండి. రచయితలు థియలాజికల్గా ఈ కీర్తన రాసే వ్యక్తి వయసు ఎంత ఉంటుందంటే 25 ఇయర్స్ ఉంటుందట. ఆ 25లో పోయిన 5 ఇయర్స్ పక్కన పెట్టండి, ఆ 5 ఏళ్ళు పక్కన పెడితే సుమారు ఈ కీర్తనాకారుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఏడిసి రాశాడు తెలుసా? 20 సంవత్సరాలు. ఈ కీర్తనాకారుడు యొక్క అనుభవం, ఈ కీర్తన వెనకాల 20 ఇయర్స్, 20 ఏళ్ళు ఏడ్చాడు. 20 ఏళ్ళ నుండి ఏడుస్తున్నాడు. ఎప్పుడు ఏడుస్తున్నాడు? రాత్రంతా ఏడుస్తున్నాడు, పగలంతా దుఃఖపడుతున్నాడు. ఇంత ఏడ్చి ఏమైపోయాడు తెలుసా? 9వ వచనంలో, నా కన్ను క్షీణించిపోయింది. ఎక్కువ ఏడిస్తే ఏమవుద్దండి? కళ్ళు కింద వలయాలు వస్తాయి. ఇంకా ఏడిస్తే ఏమవుద్దండి? కంటి చూపు మందగించే పరిస్థితి వస్తుంది. ఎక్కువ ఏడిసినా కంటి చూపుకి మంచిది కాదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, తనలో ఉన్న కంటిలో ఉన్న తేమ తగ్గిపోతుంది, కంటి దృష్టికోణం మారిపోతుంది. ఏడ్చి అట్న నా కన్ను క్షీణించిపోతుంది, కనబడకుండా పోయేలా ఉంది. నా ఏడుపులు ఎలా ఉన్నాయంటే పాతాళానికి పోయేంత పరిస్థితి ఉన్నది. ఒక మాట అడుగుతున్నాను, ప్రభువా ఇంత ఇలా ఏడుస్తున్నాను, నాకు 20 ఇయర్స్ నుంచి నువ్వు జవాబు ఇవ్వట్లేదు. ఇలా ఏడ్చి నేను చచ్చిపోతే 10వ వచనంలో, మృతులకు నువ్వు అద్భుతాలు చూపిస్తావా? నీ అద్భుతం చూడాలంటే ఎప్పుడు చూడాలి? బతుకుంటే చూడాలి. నేను బతికి లేకుండా చనిపోతే ఇప్పుడు నువ్వు అద్భుతం చేసినా నాకు అద్భుతంగా కనిపించదు. నువ్వు నాకు అద్భుతం చేయాలని నేను బతుకుండాలిగా. నువ్వు అద్భుతం చేసే లోపు నేను చచ్చిపోయేలా ఉన్నాను. కన్ను పోతుంది, ఆరోగ్యం పోతుంది, నా ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. ఒకవేళ ప్రేతలుగా నేనుంటే ఆ టైంలో నువ్వు నాకు అద్భుతం చేస్తే, ప్రేత అంటే శవం, ఆ శవాలు లేచి నీకు ఏమైనా వర్షిప్ చేస్తాయా? అందుకే నా లైఫ్లో బతుకుండగానే ఏదో ఒకటి చేయి. నేను బతుకుండగానే ఏదో ఒకటి చేయి. నా జీవితానికి ఏదో ఒకటి నువ్వు జరిగించు ప్రభువా. నా జీవితానికి నువ్వేమీ జరిగించకపోతే నాకు జవాబు ఎలా? నేను ఏడ్చి చనిపోతే శవానికి అద్భుతం చేస్తావా? నేను ఏడ్చి చనిపోతే నాకు అద్భుతం చేస్తే నేను తిరిగి లేసేవని నీ కోసం స్తుతి కీర్తన నేను పాడగలనా? నేను బతుకుండగా నాకు అర్థమైపోతుంది, చచ్చిపోయిన శవాల్లో నెక్స్ట్ నేనే అయిపోతానేమో నాకు అనిపిస్తుంది అంటున్నాడు. ఇంత ఏడ్చిన అబ్బాయి మరొక బాధను బయటెట్టాడు. ఇంత ఏడుస్తుంటే కనీసం ఓదార్పుకి ఒక్కడు లేడంట ఆ అబ్బాయికి. 17వ వచనంలో చెప్తున్నా చూడండి, నీళ్లు ఆవరించినట్లు దినమంతయా బాధలు నన్ను ఆవరించాయి, అవి నన్ను చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులు, నా స్నేహితులు నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటే నాకు బంధువర్గమైంది. ఏమంటున్నాడండి? అవి నన్ను చుట్టుకొని, ఆ బాధలకు నేను ఏమైపోయినంటే కనీసం నాకు ఓదార్పు ఇవ్వడానికి ఒక్క స్నేహితుడు లేడు. కనీసం నాతో కలిసి ఏమి కాదులేరా చిన్నోడని చెప్పడానికి ఒక్క బంధువు మా ఇంటికి రాడు. ఒక బంధువు లేడు, స్నేహితుడు లేడు, పొరుగోడు లేడు. గదిలో కూర్చుని ఏడిస్తే గదే నాకు స్నేహం అయిపోయింది, చీకటే నాకు బంధువు అయింది, నా ఒంటరితనమే నాకు స్నేహం అయిపోయింది. చివరికి రాత్రులు ఈ గదిలో ఏడిసి నేను చచ్చిపోయాను అన్నా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కీర్తనలో ఇంత ఏడుపు ఉందని మనకు అర్థమైతే ఇప్పుడు ప్రశ్న, అంతలాగా ఎందుకు ఏడుస్తున్నాడు అన్నది ప్రశ్న. నా మాట్లాడుతున్నాయా? చచ్చిపోయేంతగా 20 ఏళ్ళ నుండి ఏడుస్తున్నాడంటే అంత ఏడ్చేంత పరిస్థితి ఆ అబ్బాయికి, 25 సంవత్సరాల అబ్బాయికి ఏమొచ్చి ఉంటుంది? నేను అడుగుతున్నాను, చాలామంది యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ అందరిని అడుగుతున్నాను, వయసులో ఉన్న వాళ్ళు దేనికి ఏడుస్తారండి చెప్పండి? ఫోను కొనకపోతే ఏడుస్తారు, అనుకున్న బట్టలు కొనకపోతే ఏడుస్తారు, వస్తువులు కొనకపోతే ఏడుస్తారు. ఇంకా గాలి ఎదవలు ఉంటారు, ఇంకా వాళ్ళకి చెప్పకూడదు, ఆ 3 5లో ఉన్న దానికోసం ఏడుస్తారు.
ఈడో గాలి, అక్కడో సుడిగాలి ఉంటుంది. ఈ గాలి కోసం ఏడుస్తారు, పిల్ల కోసం ఏడుస్తారు, వస్తువుల కోసం ఏడుస్తారు, ఏదో ఒక విషయం కోసం ఏడుస్తారు. 25 ఏళ్ళ పిల్లలు దీనికన్నా ఇంకెక్కువగా ఏడిసే ఏమైనా ఉంటాయా? ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నాడు? అమ్మాయి కోసమా? దరిదాపులు కూడా అలాంటి స్టోరీస్ లేవు ఆ అబ్బాయికి. వస్తువుల కోసమా? ఆ అబ్బాయికి ఏ లోటు లేదు, ఉన్నతమైన కుటుంబమే. మరి దేనికోసం ఏడుతుంటే వస్తువు కోసం కాదు, వ్యక్తి కోసం కాదు, పెళ్ళి కోసం కాదు, లవ్ కోసం కాదు. మరి దేనికోసం ఏడుతుంటే పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి, వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన తలపోటుకి ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులు ఏం తలపోటు తెచ్చారు? మనం అనుకుంటాం పిల్లల్ని కనేస్తాం, వాళ్ళని చదివించేస్తున్నాం, వాళ్ళకి బట్టలు కొనేస్తాం, మనం అన్నీ చేస్తున్నాం అనుకుంటాం. కానీ మనం చేసే కొన్ని పనులు వాళ్ళ మెడకు చుట్టుకుంటాయన్న సంగతి మనం మర్చిపోయే లోపు వాళ్ళని ఎంత ఊబిలో పడేయాలో అంత ఊబిలో పడేస్తాం. ఏం జరిగింది? వాళ్ళ కుటుంబం అంత బాధ పెట్టే కార్యం ఏం జరిగింది? ఒక్కసారి జాగ్రత్తగా వింటే తల్లిదండ్రులకి భయం వేయాలి, వయసులో ఉన్న పిల్లలకి భయం వేయాలి. ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడితే మన కుటుంబాలు ఈ వాక్యానికి దెబ్బకు సెట్ అయిపోవాలి. చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది, ఏంటి ఈ అబ్బాయి ఏంటో మనం తెలియాలంటే ఆ చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. ఆ కీర్తన ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ప్రధాన గాయకునికి ఒక రాగం చెప్పి ఆ రాగం కింద రాస్తున్నాడు, యజ్రయీయుడైన హేమాను రచించిన కీర్తన. ఎవరండి ఈయన? ఈ పేరేటండి? హేమాన్. అంటే హేమాన్ అనే పేరు మీకు గుర్తుంటే ఈ యామాన్ గారు ఎవరో మనకు అర్థం కావాలంటే ఒక్కసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహతీల కుమారుల్లో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు హేవేలునకు పుట్టినాడు. జాగ్రత్తగా నేను వివరిస్తాను, జాగ్రత్తగా. ఈ ప్రకారం దైవికమైన కార్యాల కొరకు గుంపు కనిపెడుతుందంట. ఆ కనిపెట్టే గుంపులో ఇందా కీర్తన రాశాడే ఆ కీర్తనకారుడు పేరు ఎక్కడ ఉందట. ఆయన కహతీల కుమారుల్లో గాయకుడు. ఏంటంట? కహతీలు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, కహతీలు అంటే ఎవరు? అలా ఎవరో మాది వెళ్దండి, వాళ్ళకి మాకు సంబంధం లేదనకండి. కహతీలు అంటే ఎవరు? కహతీలు అంటే సుమారు ఇశ్రాయేలుకి 12 గోత్రాలు ఉంటాయి, తెలుసుగా. గోత్రాలు అంటే క్యాస్ట్లు కదండి. ఈ క్యాస్ట్లన్నీ మన దగ్గరే ఏడుస్తాయి. ఈ కులాలు కూడెట్టవు కానీ గొడవలు ఎడతాయి. నేను అడుగుతున్నాను, క్యాస్ట్ కాదు, అదేంటో తెలుసా? ఇశ్రాయేలుకి ప్రధాన కర్తలు అంటే రూబేను, సిమియోను, లేవి. ఈ పేర్లను చూసారంటే గోత్రం అంటే మొదటోడి పేరు. అలా సుమారు 12 మంది పుట్టారు యాకోబుకి. ఆ 12 మందిలో దేవుడు కార్యాలు జరిగించి వాళ్ళని గుంపుగా ఏర్పరిస్తే ఆ 11 గోత్రాల వారికి దేశానికి మీడియేటింగ్ చేసే పూజారులు కావాలి. పూజారులు మీన్స్ పాస్టర్లు కావాలి. ఆ పాస్టర్లను ఎవరిని పెట్టాలంటే లేవీల్ని పెట్టాలి. లేవీలు తెలుసుగా, లేవీడైన ఒక ఆయన ఉంటే ఆ లేవీడికి పిల్లలు పుడితే ఆ పిల్లల్లో పుట్టిన కొంతమంది పేర్లే కహతీలు. అంటే లేవి అనేది గోత్రం అయితే గోత్రంలో మళ్ళీ వంశం ఏది? కహతీల వంశం. అంటే కహతీయుడు అని ఎవడు ఉంటాడు, వాళ్ళ నుంచి వచ్చిన ఒక వంశమే కహతీలు. అంటే మొత్తం మీద ఈ కుటుంబం ఎవరి కుటుంబం అంటే పాస్టర్ గారి కుటుంబం, దైవజనుల కుటుంబం, పూజారి కుటుంబం. పూజారి ఉన్నతమైన స్థాయిలో, దైవజనుల గుంపులో, యాజకుల గుంపులో ఉన్న ఈ అబ్బాయికి అంత బాధ వచ్చింది. పోనీ ఏమన్నా లేనోడా? ఆయన కూర్చొని రాస్తున్నాడు చూడండి. ఆయన గాయకుడే కాదు, ఆ కీర్తన రాసిన గొప్ప రచయిత, గాయకుడు. ఇంకా ఆయనకి ఏమున్నాయి ఒకసారి మీరు చూడండి. ఒక్కసారి ఇదే దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇదే దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. వీరందరూ దేవుని వాక్యం విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క సంతతి. ఇప్పుడు చెప్పండి, ఆయన పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, అన్నిటికన్నా గొప్ప క్వాలిఫికేషన్ తెలుసా? ఆయన రాజుగారికి సలహా ఇచ్చే కమిటీలో యాక్టివ్ మెంబర్గా ఉంటాడు. రాజుగారు ఇప్పుడు విజయ్ ఎవరో గెలిచారన్నారు కానీ అడుగుతున్నాను,
విజయ్ పార్టీ మంచిగా తమిళనాడులో స్థిరపడి ఉండాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన ఉండాలి. ఇప్పుడు అది అసలు అసలైన టాస్క్ అది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చుట్టూ ఉన్న ఆ క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో సరైన వంకరలు ఉన్నారనుకోండి, 5 years అవసరం లేదు, మధ్యలోనే పార్టీ చెప్పండి, ఇబ్బంది అవుద్దా అవదా, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి ఇబ్బంది అంటే గుర్తుపెట్టుకోండి. సీఎం చుట్టూ ఉండేది, పిఎం చుట్టూ ఉండే సలహాదారులు ఉంటారంటే ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రేపు పొద్దున ఏంటి సమాజానికి ఉపయోగం, ఇలాంటి నిర్ణయాలను ఇచ్చేవారిని సలహాదారులు అంటారు. ఆ రోజు రాజుకు దీర్ఘదర్శి అంటే రేపు ఏం జరగబోతుందో వాక్యంతో అంచనేసి ఈరోజు ఏం చేయాలో చక్కటి నిర్ణయాలు చెప్పేవారినే దీర్ఘదర్శి అంటారు. అంటే ఈయన గవర్నమెంట్ మనిషి కూడా. ఎవరు? హేమాను. గుర్తుపెట్టుకోండి, ఈయన రాజుకి దగ్గరకు ఉంటాడు, పాటలు పాడతాడు, ఇంకా పాటలు రాస్తాడు, ఇప్పుడు రాజుగారికి దగ్గరకు ఉంటాడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే ఎందుకు ఏడుస్తున్నాడు? ఇంకా ఏంటో తెలుసా? ఆ మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 33వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. ఈ ప్రకారము తమ కుమారుల్లో కనిపెట్టుచున్న వారు ఎవరనగా, కహతీల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు గారు కుమారుడగు ఏవేలుకి పుట్టినవాడు. గమ్మత్తైన సంగతి, ఆశ్చర్యకరమైన సంగతి తెలుసా? సమూయేలు గారు మనవడు. ఎవరు? 88వ కీర్తన రాసిన ఆయన సమూయేలు గారు మనవడు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి ఈయనకి? సమూయేలు గారు మనవడు, గవర్నమెంట్ మనిషి, పాటలు పాడతాడు, ఇంకా పాటలు రాస్తాడు, వర్షిప్ టీంని చక్కగా రన్ చేస్తాడు. ఇన్ని అర్హతలు ఈయనకున్నా ఏడుస్తున్నాడంటే ఇది ఎలా ఉందంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు. ఇంతలా ఎందుకు ఏడుస్తున్నాడు? అరే సమూయేలు గారి పేరంటే మాటలు, ఆ పేరు చెప్పి బతికేచ్చు, ఆయన పేరు చెప్పి ఉన్నతమైన సేవ చేయొచ్చు. సమూయేలు అంటే చిన్నోడా? సమూయేలు గారు పుట్టే సమయానికి సమాజం ఎలా ఉందండి? న్యాయాధిపతుల కాలం తెలుసుగా. న్యాయాధిపతుల కాలం తర్వాత ఇశ్రాయేలీలకి రాజు లేడు. న్యాయాధిపతులు ముగిసిపోతున్నప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం ముగిసిపోతున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం వాడుతున్న పదం తెలుసా? ఇశ్రాయేలీకి రాజు లేడు. రాజు లేకపోతే జనాలు మాట వింటారా? ఇప్పుడు బాగుందండి, రాష్ట్రానికి సీఎం లేడు అనుకోండి, రాష్ట్రం ఎలా ఉంటుంది? నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేడు అనుకోండి, నియోజకవర్గం ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్ లేదనుకోండి, ఎలా ఉంటుంది? ఆపగలమా జనాల్ని? కంట్రోల్ ఉంటుంది సొసైటీ. ఆ రోజు న్యాయాధిపతులు, జడ్జెస్ టైం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు ఎప్పుడైతే లేరో, న్యాయాధిపతులే కాదు రాజు లేడు, అడిగేవాళ్ళు లేడు, లా అండ్ ఆర్డర్ లేదు, చెప్పేవాళ్ళు లేడు. ఆ ఏలీ పాస్టర్ గారు ఉన్నారు, ఏలీ గారు ఉన్నారుగా, ఆ ఏలీ గారికి ఏమో వయసు అయిపోయింది. ఆ ఏలీ కొడుకులేమో సేవ అడ్డు పెట్టుకుని భయంకరమైన చీకటి పనులు చేస్తారు. సేవకులకి భయం లేదు, సంఘానికి భయం లేదు, సమాజానికి భయం లేదు. ఆ సమాజం మని క్రైమ్ రేటింగ్తో పెరిగిపోయింది. అలాంటి టైంలో పుట్టాడు ఎవరు చెప్పండి? సమూయేలు గారు. అలాంటి టైంలో సమూయేలు గారు పుడితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా క్లియర్ కట్గా అర్థం కావాలంటే ఒక్కసారి ఈ గ్రంథాన్ని అలా ఉంచి న్యాయాధిపతుల గ్రంథం రండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం త్వరగా ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలుకి నాయకుడు రాజు లేని రోజులవి. లేవీడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోధా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాను. బెత్లెహేము నుంచి దావీదు వచ్చాడని తెలుసు, బెత్లెహేము నుంచి మెస్సయ్య వచ్చాడని తెలుసు, కానీ బెత్లెహేము నుండట ఉపపత్తులు దొరుకుతున్నారంట. ఎవరేటని అడగండి, ఉపపత్తులు ఇంకా డీటెయిల్గా మాట్లాడకండి. ఉపపత్తు అంటే ఆఫీసల్ హౌస్ ఒకటి చెప్పండి, అనాఫీసల్ అన్నమాట. ఏంటి? బెత్లెహేము అంటే చిన్న ఊరండి. బెత్లెహేము అంటే ఎలాంటి ఊరు? దేవుని కనుసన్నల్లో ఉన్న ఊరు. అలాంటి ఊర్లో ఇలాంటి పనికిమానులు తయారయ్యారట.
ఈయనెవరో లేవీడు. ఆ లేవీడు అంటే ఇతనేమో దైవజనుల కుటుంబం, ఇదేమో బెత్లెహేం ఊరు. అలాంటి బెత్లెహేం ఊరు నుండి ఇలాంటి ఆమె, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంటే వాతావరణం ఎలా ఉందో మీకు అర్థమైపోవాలి. చెప్పేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు, తప్పని ఎత్తి చూపించేవాళ్ళు లేడు, గద్దించేవాళ్ళు లేడు, ధర్మశాస్త్రం ప్రకారం ఇది తప్పని ఎత్తి మాట్లాడేవాళ్ళు లేడు. ఎవడో లేకపోతే ప్రతివాడు తమ తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారంట. ఎవరు నన్ను ఏదన్నా అడుగు అనుకున్నారంట, నా ఇష్టం నువ్వెవడన్నా నన్ను అడగడానికి అంటారంట. అలా ఇష్టానుసారంగా ఎవరికాడు తిరుగుతుంటే ఆ టైంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి, కుటుంబాలు చెడిపోయాయి. ఎక్కడికక్కడే భారీతత్వం, బహుమంది పురుషులను చేసుకునే స్త్రీలు, పురుషులు ఎక్కడికక్కడ ఎక్కువైపోయారు. ఇంకా మాట్లాడుతున్నాను ఈ మాట, అక్కడ ఉన్న రాయబడింది చెప్తున్నాను, పురుష సంయోగులు కూడా పెరిగిపోయారు. అలాంటి టైంలో ఈ పనికిమాల ఆవిడ ఏం చేసింది చూడండి, అతను ఉపపత్తిని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యోధా బెత్లెహేములో తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉందంట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలో వచ్చిన పనులే చేస్తుంది. ఏది చెప్పండి, కాదా? మధ్యలో పనికిమాల పనులే చేస్తుంది. ఇప్పటి వరకు ఇతనితో ఉంది, ఇప్పుడు ఇతనితో ఉన్న ఆమె మరొక ఆయనతో పోయింది. ఇప్పుడు ఇతను అడగలడా? అడుగుతుంది ఏమని, మీ ఆవిడ ఉండగా నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నువ్వు ఎలాగైతే నా దగ్గరకు వచ్చావు నేను అలాగే చెప్పండి. చూస్తున్నారు ఇప్పుడు అన్ని ఇజే గొడవలు. ఆ సాఫ్ట్వేర్ కూడా చూసారా, అమాయకుడు చచ్చిపోయి సూసైడ్ చేసుకుని ఆ లెటర్లో ఎంత బాధాకరమైన మాట రాశాడు. 6గురిని మెయింటైన్ చేయాలి. ఇంకెందుకంటే ఆ సాఫ్ట్వేర్ పనికిమాల సాఫ్ట్వేర్ ఆయన అడుగుతున్నాను, అంత సాఫ్ట్వేర్ నెట్టలేదు కానీ అలాంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి ఆ రంగానికి సెట్ పేరు. 6 మార్చిందంట, చచ్చిపోయే ముందు ఆ సూసైడ్ చేసుకుని చూశారు కదా. 6 మార్చిందంట, తనకు దొరికేసింది, అప్పటికి బొంకేసింది. తను రాస్తూ చనిపోయే ముందు ఒక లెటర్లో ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, నా భార్యగా నిన్ను ఒక మాట అడుగుతున్నాను, అసలు నాకు ఏంటంటే చూసుకు మంచి హౌస్లో పెట్టాను, నాతో 2 పిల్లలను కన్నావు, ఇంత బాగా నేను చూసుకుంటే నువ్వు నన్ను మోసం చేసి ఇంతమంది మగాళ్ళతో ఎలా మాట్లాడాలనిపించింది, ఎలా తప్పు చేయాలనిపించింది. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇచ్చాను, ఫుడ్ ఇచ్చాను, హోమ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నాకు అర్థం కానిది ఏంటంటే నీకు సెక్స్ కావాలా, లవ్ కావాలా, నాకు అర్థం కాలేదు అన్నాడు. అంటే ఒక సగటు మనిషికి సంబంధమైన ఇది కావాలా, హృదయం నుంచి వచ్చే ప్రేమ కావాలా? నాకు అర్థమైంది, నీకు కావాల్సింది నా నుండి వచ్చే ప్రేమ కాదు, నీకు శరీర సంబంధం. అందుకే నన్ను మోసం చేసిపోయావు. 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారండి. ఆ టైమో ఎవరు పోయింది, ఇప్పుడు ఈ పిల్లల్ని వదిలేసి అతను సూసైడ్ చేసినప్పుడు ఈ పిల్లలు ఏమైపోవాలి? ఇలాంటి క్రైమ్ రేటు పెరిగిపోయింది బెత్లెహేం ప్రాంతం. 1-2 కాదు, ఎక్కడ కక్షలు విడిగి ఈ పనులన్నీ జరుగుతుంటే ఆ టైంలో న్యాయాధిపతులకు రానుడు కోపం నుంచి వెళ్ళిపోయిందంట. కోపం నుంచి పోయిన దాన్ని అలా వదిలేస్తే బాగుంది. ఇప్పుడే కళ్ళు కప్పింది, రేపొద్దున 2 కళ్ళు కప్పుతుంది, ఎందుకు వచ్చిన కూడా పోతుందని వదిలేస్తే బాగుంది. కొత్త కోళ్ళను బతినాడానికి వెళ్ళాడు ఈ మనిషి. ఎవరు వెళ్ళాడు బతినాడు. అప్పుడు లాంటి ఇప్పుడంటే కార్లు, అవి బళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అలాగే వచ్చేసి సాయంత్రానికి, లేదంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, ఆధార్ కార్డు చూపిస్తే వచ్చేచ్చు. ఫ్రీ బస్ వచ్చాక గొడవలు ఎక్కువైపోయి కండక్టర్ గారు కొట్టేశారు. ఇక డ్రైవర్ కూడా ఎత్తారు, ఇంకా స్టీరింగ్ తీసుకుని. నేను అడుగుతున్నాను, ఆ మొత్తం మీద ఏదోలా రావచ్చు. ఇప్పుడు ట్రావెలింగ్ సౌకర్యం ఉంది. ఆ రోజు ఏమైందంటే గాడిదలే వాహనాలు. ఆ గాడిద దగ్గరికి వెళ్ళాడు, మొత్తం మీద తన బతినాడు తీసుకొస్తున్నాడు. సరిగ్గా ఒక ఏరియా కంటే ఎఫ్రాయిమ్కి బెత్లెహేంకి కొన్ని మైళ్ళు దూరం ఉంది. సరిగ్గా ఒక ఏరియాకి వచ్చేసరికి చీకటి పడిపోయాడు. ఆ చీకటి పడిపోతే ఏమైంది ఒకసారి మీరు చూడండి. ఒక వృద్ధుడు ఆ వృద్ధుడు కనబడ్డాడు. అయ్యా మీకు విషయం చెప్తున్నాను, మీరు ప్రయాణికుల్లో ఉన్నారు, ఎవరో మీ భార్యతో వెంబడిస్తున్నావు. ఈ టైంలో ఈ దేశాల గుండా రాత్రులు నడవడం మంచిది కాదు. నా అనుభవంతో చెప్తున్నాను ఒక మాట, రాత్రులు మీరు ప్రయాణం చేయకండి, మా ఇంట్లో ఉండిపోండి అన్నాడు. మీ గాడిదలకు కావాల్సిన మేత, మీకు కావాల్సిన ఆహారం నేను అన్ని సిద్ధపరుస్తాను, నైట్ మా ఇంటికాడ ఉండిపోండి అంటే. వెళ్ళిపోవాలంటే నేను ఎందుకు చెప్తాను, నైట్ టైం మా ఏరియాలో మంచిది కాదు. నేను అడుగుతున్నాను ఎందుకు మంచిది కాదు? అక్కడ చదువు 19 వచ్చి నేను చూడండి. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు, నా పనికత్తెలకు నీ దాసులతో కూడా నాకు నౌకర్లకు ఆహారము ద్రాక్షరసముకు ఉన్నవి, ఏమీ తక్కువ లేదని వృద్ధుడు ఎఫ్రాయిమీయుడు చెప్పగా, ఆ ముసలివాడు నీకు క్షేమగునుగాక, నీకేమైనా తక్కువైన వాటి భారము నా మీద ఉంచుము, ఈదుల్లో
రాత్రులు గడపొద్దు, నా అనుభవంతో వృద్ధుడిగా చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, రాత్రులు మా ఏరియాలో తిరిగినా, మా ఏరియా గుండా నువ్వు నడిచినా నీకు ప్రమాదం. ఎందుకు రాత్రులు తిరగొద్దు అంటున్నాడు? రాత్రులు దయ్యాలు ఉంటాయా? అయ్యున్నా పర్లేదు. రాక్షసులు ఉంటాయా? అవి ఉన్నా పర్లేదు. మరి ఎందుకు తిరగొద్దు అంటున్నాడు? భూతాల, దయ్యాల, రాక్షసుల, ఆత్మల, గాళ్ళ ఏముంటాయి? ఏం కాదు. రాత్రులు ఏం తిరుగుతాయంటే, ఆ రోజు ఏం తిరిగాయో ఈరోజు మీ ఊరిలో కూడా ఏ తిరిగితే కావాలంటే నైట్కి మీరు చెక్ చేయండి. చూస్తారా? చూడండి, కింద ఉంది అక్కడ. వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు, ఆ ఊరిలో కొందరు, ఆ ఊరిలో కొందరు, చెప్పండి, పోకిరీలు. చెప్పండి, ప్రతి ఊర్లో ఈ పోకిరీ గాళ్ళు, పని పాట లేని గాలి ఎక్కువైపోయారా లేదా? చెప్పండి అమ్మా. మీ కొడుకులు అందులో లేకపోతే దేవునికి మహిమ. ఆ కొడుకులు అందులో ఉంటే కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు దుఃఖకరమైన కొడుకుల్ని కన్నారని మర్చిపోకండి. ఏమైంది అక్కడ రాస్తున్నాడు చూడండి. పోకిరీలు. పోకిరీలు అంటే చెప్పిన పని, బాధ్యత, ఒక భారం ఏముండదు. వీళ్ళు ఎవరంటే పోకిరీలు. ఇంకో మాట చెప్పిన, పోకిరీలే కాదు, ఖాళీగా ఉంటారు. చూసారా వాళ్ళు బండ్లు ఎలా తోలుతారు? చూసారా ఎలా తోలుతారండి? 150-200 సీసీ బైక్ వేసుకుని, లేదా 250లు, ఇప్పుడు ఎంత ఇంకా సీసీలు పెరిగిపోయినాయి, ఎంత హై స్పీడ్ సీసీ బండ్లు వేసుకుని సిమెంట్ రోడ్లు ఉన్న మన రోడ్లలో అర్రవేగంగా అక్కడికక్కడే ఫస్ట్ సెకండ్ గేర్ ఎత్తుకున్న వెంటనే, లేదా ఫోర్త్ గేర్ అక్కడే వేసేసి 70 నుంచి 120 స్పీడ్ అక్కడే ఎత్తుకుంటే వీధిలో చంటి పిల్లలు కానీ, గర్భిణీలు కానీ, వృద్ధులు కానీ అడ్డొస్తాడు గుద్దిన గుద్దిక ఆ మనిషి బతుకుతారా? వీళ్ళెవరు? ఊరికి బరువు. వీళ్ళెవరేరు? సమాజానికి బరువు. వీళ్ళెవర్రా? దేశానికి చీడ. వీళ్ళెవర్రా? వాళ్ళకి ఒక ట్యాక్స్ టైబుల్. పోకిరిగాళ్ళు. పడేసే బట్టలు తెరవండు. మీరు చూడండి, కావాలంటే ప్యాంట్ తిరగేసేస్తాడు. తిరగేసేయడం ఏంట్రా? ప్యాంట్ తిరగేసేస్తాడు, సొక్కా తిరగేస్తాడు, సొక్కా మీద సొక్కా వేస్తాడు, బండలిప్పి తిరుగుతుంటాడు. గీతలు ఎక్కడెక్కడ గీతలు, మళ్ళీ ఇలా కన్ను మీద ఆపరేషన్ ఏం చేశారు నీకు? మూతి మీద గీత, చెంప మీద గీత, ఇక్కడ గీత, ఇక్కడ గీతలు, నెక్క మీద గీతలు, చేతుల మీద గీతలు. ఈ గీతల్లో ఉన్న వాడిని ఏమంటారు తెలుసా? క్రైమ్ బ్రాంచ్లో పోలీసులు బ్లేడ్ బ్యాచ్ కంటారు. బ్లేడ్ బ్యాచ్ స్టైల్ ఏట్రా? బ్లేడ్ బ్యాచ్ స్టైల్ ఎట్లా? ఇక్కడ గీత ఏంటి? బ్లేడ్తో ఎందుకు కోసుకుంటున్నావు? సైకో గడవా? ఇలా జరగదు. పోకిరిగాళ్ళు ఇలా సరదా జరుగుతారు. నడుతున్నాను నైట్లు, బైకులు, ఫోన్లు, సెంటర్లో ఖాళీ అప్పుడు నేను అడుగుతాను, వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళని అడగరా? 11 అయింది రాలేదట, నేను అడగరా? అదే ప్రార్థనకి వెళ్ళాడా? ఉపవాస గుడుకులో కూర్చున్నాడా? 11 అయింది 12 అయింది అని అడగరా? వాళ్ళ అమ్మా నాన్న అడగలేదు, వాళ్ళకి బుద్ధి లేదు. ఎందుకంటే కనీసం వదిలేసారు. ఈది మీద అడుగుతున్నాను, ఈదిలో ఉన్న గెలిపించుకున్న నెంబర్ అడగాలి, ఈది నెంబర్ అడగాలి, పంచాయతీ ప్రెసిడెంట్ అడగాలి, ఊరి పెద్దలు అడగాలి. రే అబ్బాయి, నీకు తోలుకోవాలనుకుంటే మీ ఇంట్లో తోలుకో, నీకు బండి తోలుకోవాలనుకుంటే ఎంత స్పీడ్గా మీ బావుని స్థలం కొని చుట్టూ తోలుకో. కానీ ఈదిలో 30 స్పీడ్ దాటి వెళ్ళావో బహుపరాక్ అని చెప్పాలి. చెప్తారా? నియోజకవర్గం అధికారులు వచ్చారట, ఏమని అడిగారు? చెప్పండి, మీ నియోజకవర్గానికి సిమెంట్ రోడ్లు ఏమంటారు? ఏమేయమంటారంటే, సిమెంట్ రోడ్లు ఎందుకు? ఆ సిమెంట్ రోడ్లు ఎందుకు ఇలా తోలుతున్నారు? మాకు కావాల్సింది రోడ్లు కాదు, మా పిల్లల బతుకులు బాగుపడాలి. ఎదవలకు భయం లేదు. వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. వీళ్ళనైతే వీళ్ళ సరి చేయడానికి ఒక బీటోల్ని ఒక నైట్ టైం పంపించండి. రాత్రులు నిలబడకుండా చేయండి. చదువు లేదు, బాధ్యత లేదు, టాలెంట్ లేదు. వీళ్ళ తాతలు సారాలు తాగి తెచ్చారు. మన అయ్యలు బ్రాందీలు తాగి తెచ్చారు. ఇప్పుడు మన కుర్రోళ్ళు బీర్లు తాగి చేస్తున్నారు. ఏం పడింది చెప్పండి? అడుగుతున్నారు. పోకిరీలు. 3000 సంవత్సరాల క్రితం నాగరికత ఎంత గొడ్డుబారిపోయిందో సమయల కాలంలో చెప్పండి. ఇప్పుడు అలాగే ఉంది. ఏకంగా తిరుగుతారు, ఏకంగా గుత్తారు. మా బామ్మర్ది ఉంటాడు, మా మామి కొడుకు, వాడు ఎంత అందంగా ఉంటాడో, చక్కగా చదివేవాడు, అందంగా ఉంటాడు, మంచి చదువరి, వాడి మీద ఎన్నో కళలు ఉన్నాయి. గంజాయి తాగేసిన కుర్రోడు వేగంగా వచ్చి ఆ బండి మీద వెళ్తున్న వాడిని ఈయన బండి మీద గుద్దేస్తే వాడికి పెంకి ఎగిరిపోయిందండి. ఆ పెంకి ఎగిరిపోతే ఆ పెంకి కొన్ని రోజులు కడుపులో దాశారు. వాడు చాలా కాలం నెలలు కోమాలు ఉండిపోయాడు, బయటికి రాలేదు. ఆ కోమను వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పెంకి వేశారు. ఇప్పుడు ఏదో కూడుకుంది. బాధాకరమైన విషయం చెప్పినాడు, అందమంతా పోయింది, జ్ఞాపకశక్తి అంతా పోయింది, ఆడు చదువు అంతా పోయింది, ఆడు లైఫ్ అంతా పోయింది. ఎందుకు చెప్పిన? ఒక గాలి ఎదవ గుద్దిన గుద్దుకి ఆడి జీవితం నాశనం అయిపోయింది.
అందుకంటున్నా, అడగండి. వీళ్ళని అడిగితే వీళ్ళ అమ్మ బాబులు ఏమంటారంటే, మీరెవరు మా కొడుకుని అడగడానికంటే, చెప్పండి మీ కొడుకు తోలుకొని మీ ఇంట్లో తోలుకోమని చెప్పు, మీ కొడుకు తోలుకొని మీ మీద తోలుకోమని చెప్పు. కానీ ఈదులో తోలుతూ అడుగుతారు, కడిగి పడేస్తారు. పెద్దలకి అధికారం ఉంది. నేను సీరియస్ చెప్తున్నాను, ఎవరు పెద్దలు ఉన్నా తెలియదు. కానీ ఎవడైనా ఏకంగా తోలుతూ అడిగే కంప్లైంట్, ఒక లెటర్ మీరు పోలీస్ స్టేషన్లో పడండి, వీడు వేగంగా తోలుతాడు, వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేసి పడేస్తారు. లైసెన్స్ ఉండాలండి చాలామందికి. నేను అడుగుతున్నాను, అడగండి. నేను అడుగుతున్నా, ఎందుకు ఇంత ఖాళీ కొట్టినారు? చదువులే ఒకప్పుడు ఈది దీపాల కింద మన మహానుభావులు రాజ్యాంగాలు రాసి ఈది దీపాల కింద కూర్చుని చదివి రాజ్యాంగాలు రాశారు. ఇప్పుడు అదే ఈది దీపాల కింద ఏం చేస్తున్నారు చెప్పండి? సిరాకు పనులు చేస్తున్నారు. రాత్రులు తిరగొద్దంటే మరి రాత్రులు దయ్యాలు తిరుగుతాయి. ఏం తిరుగుతాయి? ఎవరు తిరగరు, పోగిరిగాలు తిరుగుతారు. తిరిగి ఏం చేస్తారు? ఓ ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ పట్టుకుని అలా నొక్కుంటూ పోతుంటాడు వాళ్ళ చీకట్లోకి. ఆ చీకట్లో ఏపో ఆడు పాంగర్ చేసిన అనవసరం, అలా పోతుంటాడు ఆ ఫోన్ పట్టుకుని. ఆ ఫోన్ పట్టుకుని ఇలా అంటాడు, కాల్చి అన్ని కాల్చి. ఎవరిని కాల్చేతో? అన్ని కాల్చి అన్నాడట. ఆడు కాల్చేసి కూడా అవతల ఒకడు ఉన్నాడు, యువతలో ఒకడు ఉన్నాడు. ఖాళీగా ఉంటే ఏమన్నా చెప్పిన బైబిల్ గుర్తుపెట్టుకోండి, ఎంటీ మైండ్ డెవిల్స్ ఫ్యాక్టరీ. అంటే ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దయ్యాలకి కర్మాగారం అవుతాడు. అలాంటి వాళ్ళు ఈదులు ఎక్కువైపోతే ఈ ఖాళీ పనులు, తుంటర పనులు అయితే ఆ తుంటర పనులు ఒక నేరం చేస్తారు. అలాగే చేశారు. ఇక్కడ ఏం చేశారట? ఆ ఇల్లంతా చుట్టుముట్టి ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న ముసలివాడిని అంటున్నారట, నీ ఇంటికి వచ్చిన మనుషుని బయటికి తీసుకురా, మాకు కావాలి. వచ్చిన మగోళ్ళందరూ ఎవరిని అడుగుతాం చెప్పనా? ఆ బెత్తలేం ఆవిడని అడగట్లేదు, మొగోడే కావాలి మాకు, తీసుకురా అన్నారు. ఈ 19వ అధ్యాయం చదువుతుంటే బైబిల్ మీద మీకు అవగాహన ఉంటే ఏం గుర్తురావాలి చెప్పనా? ఆదికాండం 19వ అధ్యాయం గుర్తు రావాలి. ఆదికాండం 19వ అధ్యాయంలో చెప్పిన సొదొమ గొమొర్రా ఉంటుంది. సేమ్ సొదొమ గొమొర్రా వాతావరణం మళ్ళీ ఎక్కడికి వచ్చింది తెలుసా? న్యాయాధిపతుల కాలంకి వచ్చింది. సరిగ్గా ఆ టైంలో పుట్టిన వాడే సమూయేలు గారు. సమూయేలు వచ్చాడు, యవనస్తుల్ని కడిగి పాడేశాడు. సమూయేలు వచ్చాడు, సంఘంలోనే ఏలీ కొడుకుల్ని కడిగి పాడేశాడు. సమూయేలు వచ్చాడు, సేవను బాగు చేశాడు. సమూయేలు వచ్చాడు, సంసారాలు బాగు చేశాడు. సమూయేలు వచ్చాడు, సమాజాన్ని బాగు చేశాడు. సమూయేలు వచ్చాడు, మొత్తం దేశాన్ని కరెక్ట్గా ఒక లైన్లో పెట్టేశాడు, సెట్ చేసి పడేశాడు సమూయేలు వచ్చిన తర్వాత. కానీ గమ్మని తరపున సమూయేలు అన్నిటినీ బాగు చేశాడు, అన్ని కుటుంబాలు బాగు చేశాడు, సేవను బాగు చేశాడు. కానీ సమూయేలు వెనకాల వచ్చిన మనవడకు మాత్రం పెద్ద బాధ వచ్చేలా తెలియకుండానే జరిగిపోయింది సమూయేలు వెనకాల. ఏమైంది? అలాంటి సమూయేలుని చూసి భయపడిన యువత, అలాంటి సమూయేలుని చూసి బాగుపడిన కుటుంబాలు, అలాంటి సమూయేలుని చూసి ఏడ్చి మా తప్పే ఉందని ఊరి పెద్దలు అడిగిన అలాంటి గొప్ప సమూయేలుని పుట్టిన కొడుకు మనవడికి ఇంత పురాకులు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయో తెలియాలంటే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ముగించుకుందాం త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. సమూయేలు గారు వృద్ధుడైనప్పుడు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించి అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబా అనే ఏరియాలో న్యాయాధిపతులుగా ఉండరు. అతని కుమారులు సమూయేలు వంటి ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేసిరి. ఇప్పుడు చెప్పండి, హేమాను ఎందుకు ఏడుస్తుందంటే యామాను గారు యోవేలు యొక్క కొడుకు. యోవేలు గారు ఎవరు కొడుకు అంటే సమూయేలు గారు కొడుకు. సమూయేలు గారు మనవడే హేమాను. హేమాను ఎందుకు ఏడుస్తున్నాడంటే యోవేలు గారు చేసిన పనికి ఏడుస్తున్నాడు. అదేంటి, ఏం పని చేస్తున్నాడంటే వాళ్ళ తాతయ్య గారు ఎప్పుడు గుర్తుపెట్టుకుని డబ్బును బట్టి సేవ చేయలేదు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆ 12వ అధ్యాయంలో సమూయేలు గారు ఒక మాట అంటారు, రిటైర్మెంట్ టైంలో ఏమంటారంటే, ఎప్పుడైనా మీ గాడిదని కానీ ఎండు కానీ బంగారం కానీ ఏదన్నా తీసుకుని సేవ చేశాను, రూపాయి ఆశించకుండా నా దేవుని బలిపీఠం దగ్గర దేవుడికి పడి సేవ చేశాను. అంత ఉన్నతమైన సేవ చేసిన సమూయేలు గారి యొక్క పదవి విరామంకి వచ్చేస్తే, ఆయన పదవి దిగిపోతే ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? గవర్నమెంట్ జాబ్కి వచ్చినట్టు వచ్చారు. ఎవరు? గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుందో అలా వస్తారు సేవలకు. అందుకు గుర్తుపెట్టుకోండి, దేవుని అనుభవం లేని వారు వారసత్వం సేవకు వస్తే అలా ఖచ్చితంగా సేవనే వ్యాపారం చేసేస్తారు. ఏలీ కొడుకులు అలాగే చేశారు. చెప్పండి, సమూయేలు కొడుకులు అలాగే చేస్తున్నారు. ఏం చేశారు? వచ్చారు, లంచాలకే మరిగేశారంట. జడ్జి అంటే తెలుసా? జడ్జి అంటే చెప్పిందే శాసనం.
ఆ రోజైనా ఈ రోజైనా జడ్జికున్న విల్ పవర్ సీఎం కన్నా ఉందా? నా మాట్లాడుతూ జడ్జి ముందు సీఎం అన్న నిలబడాలి, పిఎం అన్న నిలబడాలి. ఎవరైనా ఎంత పవర్ అయినా కోర్టు గుమ్మం వరకే తప్ప ఒక్కసారి కోర్టు లోపలికి వెళ్తే ఎవరైనా జడ్జి ముందు చెప్పండి సామాన్యుడే. అలాంటి గొప్ప అధికారం జడ్జి స్థాయిలో ఉంటే ఆ జడ్జెస్కున్న వాళ్ళు ఏం చేస్తున్నారంట, లక్షలకి మరిగి ఎవడు వాడికి తీర్పులు అనుకూలంగా. నేను అడుగుతున్నాను, న్యాయం తీర్పులు తీర్చి డబ్బు పోగేసుకుంటే ఆ డబ్బు వాళ్ళ ఒంటికి పడతాదా? నాకు తెలిసిన అనుభవం నేను చెప్తున్నాను. నేను చూసిన మా ఊర్లో ఇప్పుడు నాకు సుమారు 37 సంవత్సరాలు, నేను సేవలోకి వచ్చింది 19 సంవత్సరాలు. ఇప్పుడు సుమారు 17 సంవత్సరాల నుంచి నేను ప్రీచింగ్లో ఉన్నాను, ఈ వాకింగ్ చెప్తూ. నా చిన్నప్పుడు నేను చూసిన గొడవలు నేను చెప్తున్నాను వినండి. మోతుబర్లు అని చెప్పి ఈదుల్లో తీర్పులు ఇచ్చి దొంగ తీర్పులు ఇచ్చిన ప్రతి మోతుబర్లు ఏమైపోయారు చెప్పిన, పురుగులు పడి చచ్చిపోయారు. చూసింది చెప్తున్నాను. దొంగ తీర్పులు ఇచ్చిన మోతుబర్లందరూ లాస్ట్కి వాళ్ళ ఆన్సర్ ఏంటంటే పురుగులు పట్టిపోయారు, ఎముకలు గుళ్ళు చచ్చారు. తరాలు కనబడకుండా వాళ్ళ ఇల్లు ఇప్పుడు బోడుగోళ్ళు అయిపోయి కూర్చుని. ఎందుకు చెప్పిన, జనాల్ని ఏడిపించి సంపాదించి దొంగ తీర్పులు తెచ్చుండి ఎవడో బాగుపడలేదు. ఇలా తీర్పును అడ్డుపెట్టుకుని, న్యాయాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించుకుని పోగేద్దామని సమూయేలు పేరేమైపోద్ది, దేవుడి న్యాయం అయిపోద్ది, దేవునికి అవమానం వస్తుంది. ఏం లేదు, డబ్బుంటే చాలు నడుతున్నాను. యథార్థంగా 10 రూపాయలు సంపాదించు, ఆనందంగా పిల్ల పాపలతో బాగుతావు. కానీ దొంగ పనితో సాయంత్రం చంపిన హాస్పిటల్కి పోతావు ఏమనుకుంటున్నావు? సీరియస్గా చెప్తున్నాను. డబ్బు సంపాదిస్తున్న 10 రూపాయలు సంపాదించు, ఆ 10లో మొదటి భాగం దేవునికి, 2వ భాగం పొరుగోడికి ఎవరికైనా లేనోడుకుంటే పెట్టు, 3వ భాగం నువ్వు తీసుకో, వర్దెళ్ళిపోతావు. ఇదేమి కాదు. అన్యాయంగా ఆడి మీద నెత్తి మీద 10, ఎక్కడో 10 అన్యాయంగా లాగేస్తే బాగుపడతావా? ఎలా సంపాదించాలో పట్టుకెళ్ళి హాస్పిటల్ పెట్టుబడులు పెడతావు. ఏం బాగుపడరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఆశీర్వాదకరంగా ఉండో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు అదే పని చేస్తున్నారు. కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, సమూయేలు కొడుకులు చేస్తున్న పని లంచాలకి మరిగారు. ఎలాంటి లంచాలంటే, ఇద్దరు అన్నదమ్ములు గొడవ వచ్చింది అనుకోండి, ఇద్దరు అన్నదమ్ములు గొడవలు ఇలా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఎలా ఇన్వాల్వ్ అవుతారంటే, ఆ పెద్దోడు కనుక డబ్బులు ఇచ్చాడు అనుకోండి, అన్నదమ్ములు పెద్దోడు ఉంటాడుగా, అనుకోండి, ఆ డబ్బులు ఇచ్చినోడికి తీర్పు అనుకూలంగా చెప్పేస్తారు. ఏమీ తెలియనట్టు మళ్ళీ ఓపెన్ రచ్చబండ్లో జడ్జిమెంట్ ఇస్తారు. ఏమని ఇస్తారంటే, చిన్నోడికి ఏమో 10 ఎకరాలు గొడవ ఉంటే 10 ఎకరాలు గొడవ ఉంటే చిన్నోడికి 2 ఎకరాలు ఇస్తారు, పెద్దోడికి 8 ఎకరాలు ఇస్తారు. చిన్నోడు అడిగితే, అదేంటి సార్ న్యాయం చేయాలంటే సగం వాడికి 5, నాకు 5 ఇవ్వాలి, కానీ నాకు 2 ఇచ్చారు, ఆడికి ఏంటి 8 ఇచ్చారని అడిగితే, అప్పుడు ఆ దొంగ వంకర్ లాజిక్ ఏంటి చెప్పిన, మీరు ఎవడరా పెద్దోడు అని అడుగుతారు. మా అన్నయ్య అండి అంటే, అన్నయ్య పెద్దోడు కాబట్టి అన్నయ్యకి 8,000, అమ్మాయి కాపమ్మ అన్నయ్యకి 8,000, క్షమించాను, అన్నయ్యకి 8 ఎకరాలు, నువ్వు చిన్నోడు కాబట్టి నీకు 2 ఎకరాలు. ఇదేమో న్యాయమా? లాజిక్ బాగున్నది, న్యాయమా? ఇక్కడ దొంగ తీర్పులను తీరిస్తే నడుతున్నాను. దేశం గుప్పమనిపోయింది. ఎలా చెప్పినా వీళ్ళని తిట్టుకోవడం ప్రారంభించింది. అయ్యో, సమూయేలు ఉన్నప్పుడు ఎంత బాగుండేది. సమూయేలు పెద్ద ఆయన ఇంకా చనిపోకముందే భయం లేకుండా సమూయేలు గారు ఉండగా నేను ఇలా చేస్తున్నారంటే వీళ్ళ ప్రవర్తన మంచిది కాదు. సమూయేలు గారి దగ్గరికి ఎలాగైనా సరే కంప్లైంట్ తీసుకెళ్ళాలి. ప్రభుత్వాలైనా, న్యాయాధిపతులైనా, పంచాయతీ రాజకీయాలైనా ఎలా కొప్పుకూలిపోతాయి చెప్పినా, తప్పుడు మార్గాలకి, తప్పుడు సంపాదనకు అలవాటు పడితే జనాల్లో విప్లవాలు ప్రారంభం అవుతాయి. అయ్యాయి. ఏమి విప్లవం? సమూయేలు దగ్గరికి మొత్తం దేశ జనాభా అంతా వచ్చి, అయ్యా మీకు విషయం చెప్పాలి, మాకు రాజు కావాలి. మాకు రాజు ఎందుకు కావాలంటే, నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కాదు, మాకు రాజు కావాలి. నువ్వు ఉన్నంత కాలం మేము రాజుని అడగలేదు, నువ్వు ఉన్నంత కాలం మరొక నాయకుడిని అడగలేదు, కానీ నువ్వు ఉండగానే మేము అడుగుతున్నామంటే నీలాంటి వారు కారు. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయెల్ దేశం రాజకీయం వైపు తిరిగిందంటే, ఇజ్రాయెల్ దేశం రాజుల వైపు తిరుగుతుందంటే తప్పు ప్రజలదే కాదు, తప్పు ఎవరిది చెప్పనా? సమూయేలు కుటుంబాన్ని కూడా. అందుకే సమూయేలు బాధపడ్డాడు. ఏం జరుగుతుందంటే, దేశమంతా తిట్టుకుంటుందని ఈ కొడుకుల్ని, మాకు రాజు కావాలి. ఇప్పుడు చెప్పండి, తిట్టుకుంటుందంటే ఆ తిట్టుకునే తిట్లు చిన్న పిల్లల స్థాయి వరకు వెళ్తాయి. ఇప్పుడు బాగున్నాండి, ఇక్కడ ఎవరో పెద్ద ఆయన ఉంటాడు, ఒక తీర్పు తీరుస్తాడు. తీర్చిన తర్వాత ఎవరు ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇంటికి పోయి మీరు ఏడుస్తారు. అన్యాయం తీర్పు మీకు వచ్చిందనుకోండి, తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తారు. మీ ఇద్దరు ఏడుపుని ఇంట్లో మీరు ఏడుస్తున్నప్పుడు వీళ్ళు చూస్తారా చూడరా? అమ్మ ఎందుకు ఏడుస్తుంది, నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నారంటే ఆయన మంచి
లేదంటే మాకు అన్యాయం చేసేదానికి ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్న ఏడుపులు ఈ పిల్లలు గుర్తెట్టుకుంటారు. ఇప్పుడు ఈ పిల్లల్లో ఏమని ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లడుగా, ఈ పిల్లలందరూ కలిసి ఆ పిల్లడితో ఆడుకుంటారా? మా అమ్మ ఆడడానికి కారణం మీ నాన్నరా, మా అమ్మ ఏడవడానికి కారణం మీ నానేరా, మా నాన్న ఏడవడానికి కారణం మీ నానేరా. మీ నాన్న చిన్నాన్న కలిపి ఊర్లో చేసిన దుర్మార్గమైన పనులు అన్నీ కాదురా. మా అమ్మ నాన్న ఈ రోజు ఏడుస్తున్నాను నీకోసం కాదు, నీతో మేము ఆడుకోవడానికి రామ్. అందుకే ఆ కీర్తన ఏమని రాశాడంటే, బాల్యము నుండి నాకు స్నేహితులు లేరు. ఎందుకు లేరు అంటే, ఈ అబ్బాయి దగ్గరికి పిల్లలు రారు, చుట్టాలు రారు, పెద్దోళ్ళు రారు. ఎందుకు రారంటే, వీళ్ళ నాన్న చిన్నాన్న చేసే పనులకి ముఖం ఎవడో చూడలేదు. ఈ అబ్బాయితో కూడా ఆడుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు లేకపోతే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడదా? కొన్నిసార్లు పెద్దోళ్ళు చెప్తుంటారు పిల్లలు గారే, ఎమ్మితో పడలేమంటారు, ఆ ఎమ్మి గయ్యాలి గంప, ఆ ఎమ్మి నోట్లో నోరెట్లేము అంటారు. గుర్తుందా? ఈడేమంటాడు, కుదురుగా ఉంటాడు. ఆ మాట అట్టుకెళ్ళి ఆడుకోకుండా ఆ కుర్రోడితో అంటాడు, నీతో నేను ఆడుకుంటారా అంటే, అంటే మీ అమ్మ గయ్యాలి గంప అంట కదా, అందుకని తగలెట్టు వచ్చేద్దరు వెళ్ళి చెయ్యరే చెప్పండి. ఆడుకోవద్దంటే నేను మళ్ళీ అడుగుతున్నాను, కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ఏదో మీకు నోరు ఉందన్నట్టు, మీకే పెద్ద గొడవ వచ్చన్నట్టు రోడ్లెక్కి గొడవ ఆడారో, మిమ్మల్ని తిట్టుకోవడమే కాదు, ఎవరిని తిట్టుకుంటారు చెప్పండి? జనాభా మీ పిల్లలను కూడా తిట్టుకుంటారు. మిమ్మల్ని తిట్టడమే కాదు, ఎవరు ఇబ్బంది పడతారు చెప్పిన మీ పిల్లలు కూడా, మీ పిల్లలతో తోటి పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది పెడతారు. మీ రాక్షస తత్వం ఈ పిల్లల ఎదుగుదల మీద పడుతుంది. తండ్రి తాగుబోతు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, తండ్రి తాగుబోతు అనుకోండి, తాగి అక్కడ పడిపోతే, స్కూల్ నుంచి వచ్చే టయానికి ఆడు తాగి అక్కడ పడిపోతే, స్కూల్ నుంచి వస్తున్న పిల్లలు, చిన్న పిల్లలు, రే మీ నాన్న తాగడిపోయాడు అంటే ఆడికి ఎలా ఉంటుందండి? నేను అడుగుతున్నాను, తాగి పడిపోతే మీ నాన్న తాగుబోతంటగా అంటే ఆడికి ఎలా ఉంటుంది? ఈ మాట అంటున్నాను, ఏమనుకున్నా పర్లేదు కానీ వినండి. మీ అమ్మ ఎవరితోనో మాట్లాడుతుందంట కదరా అంటే ఆ పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే పిల్లలు ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారండి. వీళ్ళు పెద్దలు ఆడుకుంటారు కానీ శివ అక్కడ వేస్తారు. గుర్తుపెట్టుకుని ఎవరెవరు మాట్లాడుతున్నారు. మీ అమ్మ మీ నాన్న లేనప్పుడు ఎవరెవరితో మాట్లాడుతుందంటే ఈ చీకటి పనులు ఈ పిల్లల మీద పడతాయా పడవా? అది గుర్తుపెట్టుకోండి. అక్కడ గొడవ జరుగుతుంటే కొంతమంది పెద్దోళ్ళకి మగాళ్ళకి కొంచెం ఆలోచన ఉండాలండి. అక్కడ ఏదో పనికిరాని గొడవ జరుగుతుంటే సంబంధం లేని గొడవలోకి వెళ్ళిపోతారు. లింగి పైకి కట్టుకుని వెళ్ళిపోయి ఆడి కట్టేస్తారు, ఈడి కట్టారు. ఆడి కలిసి తన్నెత్త ఏమైపోతావు? అందులోకి ఎందుకు దూరుతున్నావు? నీకు పిల్లలు ఉన్నారు, నేను నమ్ముకుని ఒక భార్య ఉంది. ఇప్పుడు అందులోకి పోతున్నావు. అందులోకి పోయిన తర్వాత వాళ్ళు తంతే, ఏదైనా జరిగితే, నేను అడుగుతున్నాను, నువ్వు వాడిని కొడితే ఆడికి ఏమైనా జరిగితే, అది ఏమైనా కేసు అయితే, లేదా ఆడు కొడితే నిన్నేంటది ఇది కేసు అయితే, ఈ కేసులో ఎఫ్ఐఆర్ పెడితే, పోలీసులు వచ్చి నేను తీసుకుపోతే, నీ పిల్లలతో తోటి పిల్లలు ఏమన్నా చెప్పినా, మీ నాన్న పోలీసులు తీసిపోరంటగా అంటారు. అనరా? ప్రతి దాంట్లోకి వెళ్ళారో, ప్రతి విషయంలోకి వెళ్ళారో, చీకటి పనులు చేసినా, అన్యాయం సంపాదించినా ఖచ్చితంగా మన పిల్లల మీద పడతాయి. అందుకే పిల్లలు చేసే పనులు అంటారు చెప్పిన, అందుకే తెలుగులో సామెత ఉంటుంది, తల్లి సేను మేస్తే గడ్డగొట్టిన మీద అది సేలోకి దిగుతుంది. తండ్రి తాగితే కొడుకు మంచిలు తాగడు. బాగా వినండి, ఏదైనా మీరు చూడండి, తలకాయలు చేసే పని పిల్లల మీద పడతాయి. ఈ అబ్బాయి మీద పడింది, ఏడ్చాడు. ఎవరిని తిట్టుకుంటాడు? ఏమని చెప్తాడు? చిన్నప్పటి నుంచి నైట్ అంతా ఏడుస్తున్నాడు. నాన్న అడగగలడా? నాన్న లంచాలు తీసుకుంటున్నారంటే ఏంటి, దేశమంతా తిట్టుకుంటుందని అడగగలిగేంత వయసు ఉందా? వయసు వచ్చే అడిగితే వాళ్ళు వింటారా? నాన్నే అడగలేడు, బాబాయిని అడగలేడు, ఎవరిని అడగలేక ప్రతి రాత్రి ఎవరిని అడుగుతున్నాడు తెలుసా? దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రభా ఏంటి నా జీవితానికి సమాధానం లేదా? తాతయ్య పేరు చూస్తే గొప్ప, నాన్న పేరు బాబాయ్ పేరు చూస్తేనేమో ఇంత దరిద్రం. ఇప్పుడు నా బతుకేంటి నాకేం అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఏంటని ఇలా ఏడుస్తున్నప్పుడు దేవుడు 20 సంవత్సరాల తర్వాత జవాబు ఇచ్చాడు. అప్పటి వరకు ఎందుకు జవాబు ఇవ్వలేదంటే, తగిన సమయం అందే జవాబిస్తాడు. ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, మొత్తం మీద ఆలస్యమైన జవాబిస్తాడు. ఆ టైం వరకు, చివరి రోజు వరకు నువ్వు ప్రార్థన చేయాలి. కానీ నువ్వేం చేస్తావు? ఇంక జవాబు రావట్లేదని గోదావరిలో దూకేస్తావు. నువ్వేం చేస్తావు? ఫ్యాన్ దగ్గర పోయి ఇంకెందుకు దేవుడి జవాబు ఇవ్వబోయి ఇంక సమాజంలో నాకు మనశ్శాంతి లేక ఫ్యానే సమాధానం అనుకుంటారు. నన్ను సూసైడ్ చేసుకోవడం శాతకాంతాన్ని గుర్తుపెట్టుకోండి. ఏడంటే ఎంత ఏడుస్తారు, కళ్ళు మసక బారిపోయేంతగా ఏడండి.
నోరు అరిగిపోయేంతగా దేవుని దగ్గర అరవండి, ఒళ్ళు అలిసిపోయేంతగా దేవుని దగ్గర ఎంత సమస్య ఉన్నాయి అడవండి. అయినా ఒక మాట మాట్లాడుకుంటున్నాం, మన సమస్య గట్టుకుంటే వారం ఉంటుంది, నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, లేదా సంవత్సరం ఉంటుంది. అంతేనా? అంతకు మించి ఏమైనా మన సమస్యలు ఉంటాయా? ఈ వారం బాగపోతే వచ్చే వారం నవ్వుతాం, వచ్చే వారం నవ్వుతే వచ్చే వారం ఏడుస్తాం, మళ్ళీ నవ్వుతాం, అంతేనా? అంతకు మించి ఉంది. కానీ 20 years ఏడుస్తుందంటే 20 సంవత్సరం నుంచి ఏడ్చేంత ఏడుపులు మన సమాజంలో ఎవరికైనా ఉన్నాయా? ఏం లేవు. కానీ 20 ఏళ్ళు ఏడ్చిన తర్వాత అప్పుడు జవాబిస్తున్నారు. అప్పుడు ఎందుకు జవాబిస్తున్నారంటే సరిగ్గా ఈ అబ్బాయికి ఇప్పుడు వయసు వచ్చింది, ఇప్పుడు జవాబు కావాలి. ఆ జవాబు ఎంత బాగా ఇస్తున్నాడో ఒక్కసారి చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం నుండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం నుండి. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకే దేవుడు 14 కుమారులను 3 కుమార్తెలను, మొత్తం ఎంత చెప్పండి? 17 మంది పిల్లలు. ఎప్పుడు చెప్పండి? హేమాను సంతతి. నా పదం ఎంత బాగుందో చూడండి. హేమాను సంతతిని గొప్ప చేయడానికే సమూయేలుని బట్టి సమూయేలు కొడుకులు గొప్ప అయ్యారు, సమూయేలు కొడుకులను బట్టి హేమాను దరిద్రం అయ్యాడు. ఇప్పుడు హేమానుని బట్టి సమూయేలు కొడుకుల్ని హేమాను కొడుకుల్ని గొప్ప చేయబోతున్నాడు. ఎంత గొప్ప చేయబోతున్నాడు తెలుసా? గొప్పగా హెచ్చించాలంటే ఈ అబ్బాయి ఏడుపు తన కొడుకులకి కూతుర్లకి దీవెనవుతుంది. తన జీవితానికి సమాధానం వచ్చింది. ఎంతమంది పిల్లలు అంటే 17 మంది పిల్లలు. నేను అడుగుతున్నాను, ఎంతమంది పిల్లల్ని ఎందుకు ఇచ్చావంటే ఆ కీర్తనలు ఏడ్చాడుగా, నాకు బంధువులు లేరు, చెప్పండి స్నేహితులే. బంధువుల గుర్తుపెట్టుకోండి. దేవుడు బంధువుల్ని ఇస్తే, ఒకవేళ బంధువుల్ని ఇచ్చిన నీ బంధువులు ఏం చేస్తారు చెప్పండి? తినేసి వెళ్ళిపోతారు, అంతే. ఇంకేమైనా చేస్తారు? మన ఇంటికి వచ్చి గుంతమ్మ కోరికలను కొడతారు. కొంతమంది ఉంటారు బంధువులతో బట్టలు ఉతికి చేస్తారు, వాళ్ళు వేరు అనుకోండి. నేను అడుగుతున్నాను, బంధువులు దేనికి పనికి వస్తారు చెప్పండి? దేనికన్నా మనం బాగుంటే అందరూ బంధువులే, మనం బాగోకపోతే ఎవడో మాది వెళ్దంటారు. చుట్టాలు ఎప్పుడు వస్తారు? అన్నీ బాగుంటేనే. చుట్టం కనబడతాడు మనకి, పట్టం కనబడతాడు మనకి, బంధువు కనబడతాడు మనకి. నడుతున్నాను. అందుకే బంధువులైనా నేను తాకాజ్ చేస్తారు, చుట్టాలైనా నేను పొడి చేస్తారు, స్నేహితులైనా నేను మోసం చేసిపోతారు. కానీ నీ ఎముకనంటే వారు నీకు 17 మందిని ఇస్తున్నాను. ఆ ఎముకనంటే వారు ఎవరంటే నీ పిల్లలు. దేవుడు నిజానికి 1 ఎకరం ఆస్తి ఇవ్వచ్చు, దేవుడు ఒక 10 ఎకరాల భూమి ఇవ్వచ్చు, లేదా బంగ్లా ఇవ్వచ్చు. అవన్నా కరిగిపోతాయేమో కానీ కదిలే ఆస్తులు ఎవరో తెలుసా? పిల్లలు. ఆ పిల్లల్ని ఇచ్చాడు. నీకు నాకు పిల్లలు తెలియదేమో కానీ పిల్లలు లేని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి, పిల్లలు వేట అర్థం అవుతుంది. ఒక ఇంట్లో కుర్రోడు ఉంటే ఎలా ఉంటుందండి? సందడి. 2 ఉంటే సంబరం, 3 ఉంటే గిలిగాలి చేసి వెళ్ళిపోవడమే. అంత వాళ్ళు అల్లరి తట్టుకోగలవా? కొంతమంది కందిరిగా ఉంటారు, అస్సలు కుదరండి. రాళ్ళు అందులో దొరుకుతారు, ఇందులో దొరుకుతారు, బీరువాలోకి వెళ్తారు, అక్కడికి వెళ్తాడు. ఆ సండే స్కూల్ టీచర్ని 30 తిప్పలు పెడతాడు. ఆడ అస్సలు కుదరదు. అలాంటిది 3 ఉన్నారనుకోండి ఇంట్లో. నాకు 2 ఉన్నారు, అస్సలు కుదరంటారు. ఇల్లంతా పెయింట్లు వేసేసారు మొత్తం. నేను ఎంత సిరాకో అంత అలా చేసి పాడేశారు. ఆ మాటలు నీకు అర్థమవుతున్నాయి లేదో? మనకి పిల్లలు తెలియదేమో కానీ వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తువులు పాడు చేస్తే మన పిల్లలు మనం తిడతాం, కానీ పిల్లలు లేని ఇంటికి వెళ్ళి వస్తువులు పాడు చేస్తే వాళ్ళు ఆనందపడతారు. మన ఇంట్లో పిల్లలు ఏడిస్తే మనం సిరాకు పడతాం, కానీ ఆ పిల్లలు లేని ఇంటికి వెళ్తే అలాంటి కేకలు మా ఇంట్లో ఉంటే ఎంత బాగున్నా అనుకుంటారు. చంగు మన పిల్లలు 17 మంది పిల్లలు అలా ఇంట్లో తిరుగుతుంటే తనకి ఎంత ఆనందమో తెలుసా? ఒకప్పుడు అదే ఇల్లు బోసిపోయింది, అదే గది ఏడుపులతోంది, అదే గది చీకట్లతోంది. ఇప్పుడు 17 మంది పిల్లలతో నవ్వులతో ఉంది. ముగిస్తున్నా. అంతమంది పిల్లలు, 14 మంది కొడుకులు, 3 కూతుర్లు మనకుంటే మనం పేరెంట్స్ అయితే మనం ఏం చెప్తాం చెప్పండి? ఒరే నీ దగ్గర 15 రోజులు, నీ దగ్గర 15 రోజులు వచ్చినప్పుడు బోటి గోంగూర ఉండే అన్నారంట. ఇంకొంచెం తినేసి చచ్చిపోవడమే. ఇంకా నేను అడుగుతున్నా, ఇంతమంది పిల్లలుంటే అక్కడ 15 రోజులు, అక్కడ 15 ఎలా తిరిగి దేకడమే తప్ప అంతగా మించిన దేవునికి కనపరిచేది ఏమీ లేదా? ఆ మధ్యకాలంలో 15 ఏళ్ళు ఎత్తన్నారు, కనబడలేదు. నేను అడుగుతున్నాను, ఏది నడుతున్నా ఇక్కడ 15 రోజులు తిరుగుతావా? ఏంటి? పిల్లల్ని ఇస్తే ఏం చేయాలంటే బాగా చదివించి నెలకు నాకు 1,00,000 పంపించే అంటారు. పంపిస్తారు, పంపించు.
నీకు లచ్చ పంపిస్తా, డ్రెస్ పంపిస్తా అని అడుగుతున్నాను. పిల్లలు ఈరోజు ఉంటున్నారా? ఇందాక ఒక వీడియో చూశాను, తండ్రి బట్టలన్నీ మూటగట్టి బయటికి లాక్కొచ్చి తండ్రిని రోడ్డు మీద ఆ బ్యాగ్తో పడేసి తండ్రిని లాగి తన్ని అక్కడ పడేసిపోతే పక్కన ఇంకొక కారు వచ్చాడు. ఎవరైనా అంత గట్టి కొడుతున్నారంటే ఆయన ఏడుస్తూ చెప్పాడు, ఆయన ఎవరో కాదు, నా కొడుకండి అని. ఈరోజు కొడుకులు తండ్రులను కొడుతున్నారు. ఈరోజు కూతుర్లు తల్లికి సున్ని బిగించి చంపేస్తున్నారు. ఈరోజు కొడుకులు కూతుర్లు పెద్ద అయిపోయిన వారిని వదిలేస్తున్నారు, గుప్పెడు మెతుకులు పెట్టడానికి వెళ్తున్నారు. ఇలాగ పెళ్ళిళ్ళు చేస్తే కోడలు ఈడు కలిసి వాళ్ళని ఎంత ఏడిపిస్తున్నారండి. వాళ్ళు ఉంటే ఇంకెన్ని రోజులు ఉంటారండి? గట్టుకుంటే ఒక 10 సంవత్సరాలు ఉంటారు, లేదా 20 సంవత్సరాలు ఉంటారు. కనీసం వాళ్ళు నచ్చిన కూర ఉండరు, నచ్చినట్టు ఉండరు, కనీసం వాళ్ళకి గది శుభ్రం చేయరు. అంతేకా వాళ్ళు ఉంటే ఇల్లు ఆసన వచ్చేస్తుందని మెట్ల కింద మంచం వేశారట, చెట్ల కింద మంచం వేశారట, ఏరేగా గది ఇచ్చారట. వాళ్ళ మన మధ్య ఉంటే కొత్త కోళ్ళు అందంటే ఇల్లు ఆసన వచ్చేస్తుంది అందంట. ఎందుకో చెప్పిన, కొడుకుల్ని కండమే కాదు, కొడుకులకి బట్టలు కొనడమే కాదు, కొడుకులు కూతుర్ని పెంచడమే కాదు, ఆ కొడుకులు కూతుర్లకి నేర్పించాల్సింది చెప్పిన హేమానికి తెలుసు. ఏమి నేర్పించాడు చెప్పిన? ఒరేయ్ చదవండి, డబ్బులు సంపాదించండి, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడికి పడేయాడండి అని చెప్పాడు. అందుకే అన్ని ఉద్యోగాల కన్నా గొప్ప ఉద్యోగం ఏం చేశాడు చూడండి. తన కొడుకుల్ని, హేమాను తన 14 కుమారులను 3 కుమార్తెలను పొందిన తర్వాత వీరందరూ ఆసాపునకు, యెదూతునకు, హేమానునకు రాజు చేసిన కట్టడ ప్రకారం, రాజు ఆ రోజుల్లో దావీదు గారు, ఆయన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో అంటే యొక్క మందిరంలో తాళాలు, స్వర మండలాలు, సితార్లు వాయించుచు గానములు చేయుతూ తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండెను. గమ్మత్తుడు చెప్తున్నా, సేవ జరిగిస్తుంటే ఇంక సేవలోనే ఉండిపోలేదు. ఏం చేశారు? సేవ చేస్తున్నారు, దేవుని మందిరంలో దేవునికి మహిమ తెస్తున్నారు. ఇంకేం చేశారు? 5వ వచనం చూడండి. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను కుమారులు, అంటే ఆయన ఎలా దీర్ఘదర్శో ఆయనకిలాగా రాజుకు దగ్గరకుండే దీర్ఘదర్శులుగా పనిచేస్తున్నారు. అంటే ఇటు ప్రభుత్వానికి కావాల్సిన గవర్నమెంట్ మనుషులుగా ఉన్నారు. రెండోది ఏంటో తెలుసా? ఇటు దేవునికి కావాల్సిన, అంటే ప్రభుత్వానికి, ప్రభువుకి సంబంధించిన డ్యూయల్ రోల్ ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో. అంత ఎత్తుకు ఎదిగారు. అంత ఎత్తుకు ఎదగడానికి కారణం దేవుడికి పడి 20 ఏళ్ళు ఏడ్చాడు. ఏంటి నా బతుకేంటి, నా జీవితం ఏంటి? మా తాతయ్య పేరేమో దేశాన్ని బాగు చేసింది, మా నాన్న పేరేమో, మా చిన్నాన్న పేరేమో మా జీవితాన్ని కొంగదీసిందని మనసులో పెట్టుకుని ఏడ్చాడు. బయటికి చెప్పలేదు, మనసులో పెట్టుకుని ఏడ్చాడు. ఏడిస్తే దేవుడు సుమారు 17 మంది పిల్లల్ని ఇస్తే వీళ్ళందరూ మందిరంలో నిలబడి వర్షిప్ చేస్తుంటే ఏం జరిగిందో చూడండి ఒకసారి, ముగించేద్దాం. ఏం జరిగిందో 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి. ఆసాపు, హేమాను వారు కుమారులకును సహోదరులకు సంబంధులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రాలు ధరించుకుని తాళాలు, తంబురలు, సితారలు చేతపట్టుకుని బలిపీఠం తూర్పు తట్టు నిలబడి 14వ వచనంలో ఆ నిలబడి వర్షిప్ చేస్తుంటే అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయటకు వచ్చిన యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారు. ఎంత బాగుందండి! సొలొమోను కట్టిన మందిరంలో, అంటే దావీదు కాలం నుంచి వీళ్ళు ఎదిగితే సొలొమోను కట్టిన మందిరంలో నిలబడి వాళ్ళందరూ ఆరాధన చేస్తే పరలోకం నుండి ఏమొచ్చిందంట? దేవుని మహిమ వచ్చింది. వాళ్ళు ఆరాధన చేస్తుంటే దేవుని మహిమ వచ్చింది. వాళ్ళ రాజ్యం నిలబడితే రాజ్యం బాగుపడింది. ఆ 17 మంది లేదా 14 మంది మగపిల్లలు దేవుని సేవలో విరామం లేకుండా పనిచేస్తుంటే, దేవుని కార్యాలు జరుగుతుంటే పాస్టర్లు, దైవజనులు కూడా భయపడిపోయారంట. అంత గొప్ప సేవ జరిగించారు. మీరు చూడండి, అంటే వర్షిప్ చేస్తే ఏమో చెప్పినా దేవుని యొక్క కార్యము హృదయాలు పొడవబడాలి. కానీ ఈరోజు వర్షిప్లో ఏంటి చెప్పిన, పాస్టర్ గారు సూట్ ఇప్పేశారట. పాస్టర్ గారు సూట్ ఇప్పేసి ఇలా తిప్పాడట. పాటలో స్తుతి అని ఇలా తిప్పుతుంటే ఇంకా పాస్టర్ గారు సూట్ ఇప్పేస్తే ఇంకేలా ఏమిటంటే ఇంకా ఇలా సొక్కాలు ఇప్పేశారు, సున్నీలు ఇప్పేశారు. ఇంకా ఇప్పేసారు. ఇది వర్షిప్పా? ఇది ఊరేగింపు, ఇది వర్షిప్ కాదు, గుర్తుపెట్టుకోండి. వర్షిప్ ఏంటి చెప్పిన, వాళ్ళ దావీదు రాసాడు పాటలు, దావీదు రాశాడు కదా పాటలు, దావీదు పాటలు, ఆసాపు పాటలు. వీళ్ళ నాన్నగారు ఎవరు?
హేమాను. ఈ పాటలే పాడారట ఆ దేవుని మందిరంలో. ఆ వాక్యాన్నే పాటలుగా పాడితే, వాక్యమే పాట అయితే, పాటే వాక్యం అయితే, మహిమ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పరలోకం నుంచి మహిమ వచ్చి మనుషుల్ని గజగజలు వణికించేసిందంట. ఎంత గొప్ప కార్యాలు హేమాను తరం చూసింది. నేను ముగిస్తున్నాను. హేమాను చూసి మనం నేర్చుకోవాల్సింది, ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు అబ్బాయిలు మీరు నేర్చుకోండి. వాళ్ళ చిన్నాన్న వాళ్ళ నాన్న అంత ఫ్రాడ్ యాటిట్యూడ్ అయినా ఎక్కడైనా వాళ్ళ పేరెంట్స్ కోసం బయట చెప్పాడా? అబ్బాయి ఎదగడానికి మరొక సీక్రెట్ చెప్పిన, వాళ్ళ కుటుంబం ఎంత దొమ్మర కుటుంబం అయినా బయట చెప్పలేదు. ఎంత దరిద్రపు పనులు చేసినా బయట చెప్పలేదు. మనం ఎలాంటి చెప్పిన, మన పిల్లలు ఎలాంటి అంటే, నేను అనవసరంగా ఈ ఊళ్ళో పుట్టాను, ముంబైలో పుడితే తడిగొడ్లు లేస్తావా? ఏం చెప్తావు అక్కడ? నీకు ఈ ఊర్లో తిరగ లేకపోతే ముంబై పోసి ఎరగదొస్తావా? ఎదగాలనుకుంటే ఎక్కడుండని ఎదగొచ్చు. దేవునికి మహిమకరంగా ఉండాలి, ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు అక్కడైనా ఎక్కడైనా ఉండొచ్చు. చాలామంది పిల్లలు, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచిది కాదంటే గుర్తుపెట్టుకుని బైబిల్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిగో మీ తల్లిదండ్రులను సన్మానించండి. మీ నాన్న తాగుబోతైనా సన్మానించండి, మీ అమ్మ తిరిగిపోతైనా, వాళ్ళు ఎలాంటి వారిని గౌరవించాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు దేవుడు చూసుకుంటాడు మారకపోతే. కానీ మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పిన, గౌరవించాలి. నాన్న ఒరే అని పిలిచే వాళ్ళు ఉన్నారు, అమ్మను ఒలే అని పిలిచే వాళ్ళు ఉన్నారు. అమ్మ నాన్నని గౌరవం లేకుండా చెయ్యెత్తి కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇలా బతుకులు బాగుపడతాయా? చదువుకో అని చెప్తే చదువు ఎగ్గొట్టి వాళ్ళ కళ్ళు కప్పితే వీళ్ళ బతుకులు బాగుపడతాయా? వాళ్ళ నాన్న లంచగొండైనా ఎక్కడైనా నోరిపి చెప్పాడు. మనం ఈ రెఫరెన్స్ అన్ని చదువుతున్నాం కాబట్టి వాళ్ళ నాన్న ఎలాంటోడో మనకు తెలిసింది. కానీ వాళ్ళ నాన్న ఎలాంటోడో ఆ పాటలు ఎక్కడైనా చెప్పాడా? ఒక్క పాటలో జీవితంలో ఒక్కొక్క పాట రాశాడు, ఎక్కడైనా చెప్పాడా? మనం నేర్చుకోవాల్సింది ఈ అబ్బాయిని చూసి ఎదగడానికి కారణం జీవితంలో విలువలు అంటారు, మారల్ వాల్యూస్. ఇవి గుర్తుపెట్టుకోండి. మన తల్లిదండ్రులు ఎలాంటి వారైనా సరే వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవిస్తేనట మనం వర్ధిల్లుతాం, ఆరోగ్యమందు వర్ధిల్లుతాం, చదువు మందు వర్ధిల్లుతాం, ఉద్యోగాలు, సంపాదన, పిల్లలు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆ సీక్రెట్ ఎప్పుడు మర్చిపోకండి. హేమాను దేవుడి దగ్గర ఏడ్చి సమాధానం పొందాడు. ఎవరైనా ఇక్కడ ఉంటే పెద్దవారు ఎంచిన వారిని ఏడవండి. ఆ ఏడ్చేది దేవుడి దగ్గర పనికొచ్చేలా ఏడవండి. కానీ మనం ఎక్కడ ఏడుస్తాం? ప్రెసిడెంట్ గారి దగ్గర చెప్పండి, ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పండి, ఎల్లం దగ్గర, పొలం దగ్గర. వీళ్ళు ఏడుస్తే అరుస్తారా, తీరుస్తారా? నువ్వు వీళ్ళ దగ్గర ఏడిస్తే నీకేమైనా లచ్చిస్తారా? ఏమీ చేయరు. ఆ వాలంటీర్కి నచ్చపోతే ఆ సెంటు భూమి కూడా ఎవరు నీకు ఇస్తారా? నీకు ఏమైనా ఇస్తారా? ఏం చేస్తారు? అందుకే వీళ్ళ దగ్గర అడగండి. మీ కన్నీరు మీరు ఏడ్చే కొలది ఈ లోకానికి ఎదురోళ్ళకి మీరు లోకు అవుతారేమో, కానీ మీ కన్నీరుని కూడా విలువగా దాచుకునే ఒకే ఒక వ్యక్తి, శక్తి, దేవుడు. మన కన్నీరుని ఆయన దగ్గర ఏడిస్తే తన కవులలో ఆయన దగ్గర ఏడవండి. ఆయన దగ్గర అర్థవంతంగా మన జీవితాన్ని ఆశ్రయిస్తాడు. ఒక్క మాట చెప్పిన ముగిస్తే ఈ మెసేజ్ అంతట్లో ఈ పాయింట్ చెప్పకపోతే అది యూదుల వర్తమానం అవుద్ది, అది క్రిస్టియన్ మెసేజ్ అవుతుంది. ఈ వర్తమానంలో మనం నేర్చుకోవాల్సింది, హేమాను తన కోసం ఏడ్చాడు, హేమాను తన భవిష్యత్తు కోసం ఏడ్చాడు. కానీ ఒకే ఒక వ్యక్తి మన కోసం ఏడ్చాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన కోసం కాకుండా ఇతరుల కోసం ఏడ్చిన ఒకే ఒక వ్యక్తి, దేవుడితో సమానుడు, నిత్యుడు, రక్షకుడు, భూమి మీదకి వచ్చినవాడు, ఏడ్చినవాడు. ఆయన పేరు నజరుడైన యేసుడు. ఎవరి కోసం ఏడ్చాడంటే నీ కోసం, నీ భవిష్యత్తు కోసం ఏడ్చాడు. నా కోసం, నా భవిష్యత్తు కోసం ఏడ్చాడు. ఆయన అంతలా ఏడ్చాడు కనుక దేవుని దగ్గర పెనుగులాడాడు కనుక ఆయన ఏడుపుకి జవాబుగా ఈరోజు మీరు కుర్చీల్లో కూర్చున్నారు ప్రశాంతంగా. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఈరోజు పిల్ల పాపలతో గుప్పడి మెతుకులు తిని ఆనందంగా ఉంటున్నామంటే మన కోసం ఏడ్చింది హేమాను కాదు, మన కోసం ఏడ్చింది దావీదు కాదు, మన కోసం ఏడ్చింది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఏడ్చాడు. తన కోసం ఏడవలేదు, తన కోసం జీవించలేదు, మన కోసం జీవించాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు, మన కోసం జీవితాన్ని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు, కన్నీరు ఇచ్చాడు, ఏడ్చాడు, మరణించాడు, పాపమంతా తీసేశాడు, జీవాన్ని ఉచితంగా అనుగ్రహించాడు, మళ్ళీ వస్తానన్నాడు. ఈ భూమి మీద ఉన్న కష్టాలు పూర్తిగా తీసివేసి ప్రతి కన్నిటిని తుడిసివేసి శాశ్వతంగా బ్రతికే ఒక జీవితాన్ని త్వరలోనే మనందరికీ ఇవ్వడానికి మరణించి తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏడిస్తే దేవుడి దగ్గర నెల ఏడుస్తారు, 2 నెలలు, ఎన్ని సంవత్సరాలు ఏడితే ఏడవండి, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు జవాబు ఇస్తాడు.
ఆ జవాబులో ఒక జవాబు పెట్టి చెప్పిన, ఇది ఖచ్చితంగా ఇస్తాను, నాకు ధైర్యం, గ్యారంటీ, వారంటీ ఏముందంటే తన కుమారుణ్ణి ఉచితంగా మన కొరకు చెప్పండి అనుగ్రహించాడు. ఇందులో ప్రేమ కలదు. కుమారుణ్ణి ఇచ్చిన వాడికి మనకు ఆర్థికంగా సహాయం ఇవ్వలేడా, కష్టాలు తీయలేడా? తన ప్రేమించిన కుమారుణ్ణే మన కోసం బలిచ్చిన వాడికి మనకి ఇవన్నీ చేయలేడు, కానీ చేయగలడు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే టైం రావాలి, ఆ టైం వచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూడాలి. గుర్తుపెట్టుకోండి, మన కొరకు ఒక జవాబుదారు ఉన్నాడు, మన కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన ఇచ్చాడు. నిజంగా నీకు దేవుడు అర్థమైపోతే, నాకు డబ్బొద్దు, ఏమొద్దు ప్రభువా, నాకు ఇచ్చింది ఏదైనా ఉందంటే నా కొరకు ప్రాణం ఇచ్చేవి, అది చాలు. నేనేం చేయాలంటే నేనేం చేయను. హేమాను దేవాలయంలో నిలబడి నిన్ను ఎలా మహిమపరిచాడో, మేము అన్నం తిన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నా బిడ్డలు ఎదిగినప్పుడు, వస్తున్నప్పుడు, రూపాయి సంపాదించినప్పుడు ఎలా బతికి బట్టకడుతున్నామంటే మా కోసం నువ్వు ఏడ్చావు. నిన్ను మహిమపరుస్తామని ఆయన కొరకు మీరు మహిమార్థంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశ్రయిస్తారు. 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు క్రైస్తవులు కనుక అన్యాయంగా సంపాదించకండి, ఎందుకంటే యేసుప్రభువుకు మహిమ రాదు. మనం సినిమాల కాడ చూస్తే దేవునికి మహిమ రాదు, మనం ఏం చేసినా దేవునికి మహిమ రాదు. మనం చేయాల్సిన పని ఏంటి చెప్పిన, దేవునికి మహిమార్థంగా జీవించాలి. డబ్బు విషయంలో, చదువు విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనల్ని ఇంకా చెప్పండి ఆశ్రయిస్తాడు. ఏడవండి, ఏడవండి. హేమాను దీవించిన దేవుడు, యేసును అనుగ్రహించిన దేవుడు ఖచ్చితంగా మనకు జవాబిస్తాడు. ఆ జవాబుని దేవుడు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. ఈ వాక్యం విని పెడచెవిన పెట్టి తండ్రి, వాక్యాన్ని గౌరవించిన వారు ఎవరైనా ఉంటే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు తండ్రి. మీ వాక్యాన్ని విని భయపడిన వారు ఎవరైనా ఉంటే వారిని సమాధానపరచండి, ఆస్వాదించండి తండ్రి. ఈ వాక్యాన్ని విని మన సద్దులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారిని క్షమించండి. వారిని, మా మిత్రుల్ని, మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, దైవజనుల్ని, ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని తండ్రి, వారి సేవని, ఆరోగ్యాన్ని దీవిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.